తోడుకొచ్చినందుకు వందనాలు. ఈ రాత్రి మమ్మల్ందరినీ మీరు తోడుకొచ్చినందుకు నీకు వందనాలు. శ్రేష్టమైన నీ వాక్కు కోసం ఆశతో ఎదురు చూస్తున్నాం. రండి ప్రభువా, మాతో మాట్లాడండి. నీ సేవకుని మరుగు చేసి మా అందరిని దర్శించండి. మా అందరి హృదయములలో నీ గొప్ప కార్యము జరిగించండి. నీ ప్రభావవంతమైన మీ సహాయము మాకు దయచేయండి. మా బ్రతుకులు దేవా ఆశీర్వాదకరముగా మార్చండి ప్రభువా. ప్రతి శాపమును కొట్టివేయండి నాయన. ప్రతి రోగమును తొలగించండి ప్రభువా. ప్రతి చీకటి కార్యము లయపరచబడని సహాయం చేయండి. పరిశుద్ధాత్ముడా, నీవే మమ్మల్ని అందరినీ ఎరిగి మమ్మల్ని బలపరచమని నీ కార్యం బహుబలముగా జరిగించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూడా కూర్చోండి. పిల్లలు అటు ఇటు తిరగకుండా చూసుకోనండి. ఈ చక్కటి అవకాశాన్ని మనము సద్వినియోగం చేసుకుందాం. దేవుడు ఒక ఆత్మీయమైన మంచి దైవ సేవకులను మన మధ్యకి దేవుడు తోడుకొచ్చారు. వారు మనకెంతో మాకు చాలా సుపరిచితులు. మరి గత 2 సందేశాలు కూడా చక్కగా మనము నేర్చుకుని దీవించబడ్డానికి ప్రభు కృప చూపాడు. మరలా వారు దేవుని వాక్యాన్ని అందిస్తుండగా మనము శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విందాం. ఈ సమయంలో దైవ సందేశం అందించాల్సిందిగా దైవజనులు ఉషా గారికి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను. బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో నుండి పౌలు గారు రోమా సంఘానికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 11, 12 వాక్యాలు చదువుకుందాం. ఆసక్తి విషయములో మాంద్యులు కాక తీవ్రత గలవారై ప్రభువును సేవించుచు నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగియుండుడి. అందరు నాతో చెప్పండి దేవుని వాక్యాన్ని. ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించు నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగియుండుడి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి యేసు స్వామి, మీకు వందనములు, కృతజ్ఞతలు ప్రభువా, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నానయ్యా. చదివించబడిన మీ వాక్య భాగములో నుండి అయ్యా మీ పరిశుద్ధ లేఖనాల వెలుగులో మాతో మీరు మాట్లాడండి. మా ఆత్మలకు జీవాహారమును దయచేయండి. వినగలిగే చెవిని, గ్రహించగలిగే మనస్సును ప్రభువా మీరు మాకు అనుగ్రహించండి. ఈ 3 దినాల ప్రభువా కూటముల ద్వారా మేము నూతనపరచబడినట్లుగా సహాయం దయచేయండి. ప్రభువా మమ్మల్ని మీరు నూతనపరచండి. మీ ప్రజలను మీరు ఆశీర్వదించండి. ప్రభువా మీ సేవకులైన వారిని మీరు ఆశీర్వదించండి. అయ్యా నైనా సంఘమును మీరు వర్ధిల్ల చేయండి. మీరే మహిమ పొందండి. మీ వాక్యమును మాకు అనుగ్రహించండి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమును బట్టి కృతజ్ఞతలు అర్పించి వేడుకొనుచు ప్రార్థించుచు ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. నాకు ఈ అవకాశం కల్పించిన దైవజనులు జెషిడియన్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞత వందనాలు తెలియజేస్తా ఉన్నాను.
అలాగే మీ అందరికీ ప్రభువు నామములో శుభాలు, ఆశీర్వాదాలు ప్రకటిస్తూ ఉన్నాను. చాలా సంతోషం. నిన్న పగలు, రాత్రి, ఈరోజు పగలు, రాత్రి, రేపటి పగలు, రాత్రి 3 పగళ్ళు, 3 రాత్రులు అద్భుతమైన 3 దినాలు, 3 రోజులు కలిగుండటానికి వాక్య కూటాలు, 3 రెళ్ళు 6 పూటలు వాక్యం నిరాటంకంగా మనం ఆలకించటానికి ప్రభువు మనందరికి ఇచ్చినటువంటి గొప్ప అవకాశమై ఉన్నది. గత రాత్రి, ఈ పగలు మరి మనం నేర్చుకొని ఉన్నాం. ఈ పగలు కూడా ఉపవాస ప్రార్థన ద్వారా ప్రభు ఏ విధమైన కార్యాలు జరిగిస్తారో, ఉపవాస ప్రార్థన సంఘములో, కుటుంబములో ఎలాంటి ఫలితాలను తీసుకొస్తుందో ఈ ఈ ఈ పగలు మనం నేర్చుకొని ఉన్నాం. అలాగే గడిచిన రాత్రి మనం ఎటువంటి విషయాల్లో ఆసక్తి కలిగి ఉండాలో గడిచిన రాత్రి కూడా మనము నేర్చుకొని ఉన్నాం. కుటుంబమంతా రక్షణ పొందే విషయాల్లో ఆసక్తి కలిగి ఉండాలని గత రాత్రి నేర్చుకున్నాం. అలాగే కుటుంబమును ఆర్థిక విషయాల్లో బాగు చేసుకోవాలని నేర్చుకొని ఉన్నాం. అలాగే వయసొచ్చిన మన పిల్లల్ని సన్మార్గంలో నడిపించుకునే విషయాల్లో వారిని బాగు చేసుకోవాలని నేర్చుకున్నాం. అలాగే పడిపోయిన ఆత్మీయ జీవితంలో తిరిగి పునరుద్ధరణ జరగాలని, ఆత్మీయ జీవితంలో బాగుపడాలని గడిచిన రాత్రి నేర్చుకొని ఉన్నాం. సంతోషం. గత రాత్రి, ఈ పగలు, ఈ రాత్రి మీతో ఉండి పరిచర్య చేయటానికి ప్రభువు నాకిచ్చినటువంటి అవకాశమును బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా! ప్రియమైన వారలారా, పౌలు గారు ఇక్కడ ఒక మంచి విషయాన్ని సంఘానికి చెప్తూ ఉన్నాడు. ఈ పత్రిక పరిశుద్ధులైన వారిని ఉద్దేశించి, రక్షించబడిన వారిని ఉద్దేశించి, రక్షించబడిన వారు విశ్వాస జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఎలా ఉండాలో ఆ విషయాలను ఆయన వ్రాసినట్లుగా పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉన్నాం. పౌలు గారు సంఘానికి ఒక మంచి విషయాన్ని చెప్తూ ఉన్నాడు. ఏం చెప్తూ ఉన్నాడు? ఆసక్తి విషయములో మాంద్యులు కాక. ఆసక్తి విషయములో ఏం కాకూడదంట? ఆసక్తి విషయములో మాంద్యులు కాక, ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థనయందు పట్టుదల కలిగియుండుడి అని పౌలు గారు ఇక్కడ సంఘానికి చెప్తూ ఉన్నాడు. ఆసక్తి అనండి అందరూ. ఆసక్తి. బైబిల్ పరిశుద్ధ గ్రంథములో ఆసక్తితో భక్తి చేసిన వారున్నారు. అలాగే అత్యాసక్తితో భక్తి చేసిన వారున్నారు. ఆసక్తితో ప్రార్థించిన వారున్నారు. అత్యాసక్తితో కూడా ప్రార్థించిన వారు ఉన్నట్లుగా దేవుని వాక్యములో చదువుతూ ఉన్నాం. వెరసి ఏది ఏమైనా గాని మనము ఆసక్తిని కలిగి ప్రభువు పట్ల అత్యాసక్తిని కలిగి ఉండాలని దేవుని వాక్యములో మనము నేర్చుకుంటూ ఉన్నాం. ఆసక్తి కలిగిన వారు లేదా అత్యాసక్తి కలిగిన వారు ఎలా ఉంటారంటే, ప్రభువుని తెలుసుకొని వారంతట వారే ఆ ప్రభువు విషయమై లేదా సంఘములో జరుగుచూ ఉన్న కార్యక్రమాల విషయమై వారు తెలుసుకొని వారంతటా వారే సంఘ కార్యకలాపాల్లో ఈ విధమైనటువంటి కోటాలకు వారు హాజరవుతారు. ఆసక్తి లేని వారు ఏం చెప్తారంటే, నన్నెవరో పిలవలేదండి అంటారు. నాకెవరో చెప్పలేదండి అంటారు. లేదా నాకు తీరుబడి లేదండి అంటారు. ఏమి లేనివారు? ఆసక్తి లేనివారు. అది ఆసక్తి కలిగిన వారు తీరుబడి చేసుకుంటారు. అత్యాసక్తి కలిగిన వారు తెవుల్చుకుంటారు. తమ పనులు సకాలంలో తెవుల్చుకొని, తీరుబడి చేసుకొని దేవుని సంఘానికి వారు హాజరవుతారన్నమాట. కాబట్టి మనం ఆసక్తి కలిగి ఉండాలి. అంత మాత్రమే కాకుండా
అత్యాసక్తి కలిగి ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. లూకాసు వార్తలో ఒక వచన భాగాన్ని మీ దృష్టికి తేవాలని నేను ఆశిస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో నుండి 7వ అధ్యాయము, లూకాసు వార్త 7వ అధ్యాయము 6వ వాక్యం. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలెనని ఆయనను అడిగాను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్లి భోజన పంక్తిని కూర్చుండగా, ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని, చాలు చాలు చాలు, ఏం చేసింది ఆమె? తెలుసుకుంది. ఆమె ఎవరు? పాపాత్మురాలు, పుణ్యాత్మురాలు కాదు. ఆమె మరి విశ్వాసి కాదు. ఆమె రక్షించబడిన వ్యక్తి కాదు. షీ ఈజ్ ఎ సిన్నర్. ఆమె ఒక పాపాత్మురాలు. పాపాత్మురాలైనటువంటి ఆ మహిళ, ఆ స్త్రీమూర్తి యేసు ప్రభుల వారు ఆ ఊరిలోనే పరిసయ్యుడైనటువంటి పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని, అయ్యో! యేసు ప్రభువారు వచ్చారా? నాకెవరూ చెప్పలేదే! మీరందరూ వెళ్ళేటప్పుడు నన్నెందుకు పిలవలేదు? నాకు చెప్తే నేను కూడా ఆ! వచ్చుందును గదా! అని అనలేదామె. ఆమె తెలుసుకుంది. చెప్పండి ఏం చేసింది? ఇది ఆసక్తి అంటే. ఆమె పాపంలో జీవించుచు ఉన్న మాట వాస్తవమే గాని, ఆమె చీకటి జీవితమును జీవించుచు ఉన్న మాట వాస్తవమే గాని, ఆమె ప్రభువు పట్ల ఆసక్తి కలిగి ఉందన్నమాట. ఆమె తెలుసుకుంది. తెలుసుకొని ఆమె దేవుని సన్నిధిలోనికి, దేవుని మందిరములోనికి ఆమె రాగలిగింది. స్తోత్రం చెప్పండి. ఆ రీతిగా మనము ఆసక్తిని కలిగి ఉండాలి. అత్యాసక్తిని కలిగి ఉండాలని దేవుని వాక్యములో మనము చదువుకుంటూ ఉన్నాము, నేర్చుకుంటూ ఉన్నాం. ఆసక్తి కలిగిన వారు, అత్యాసక్తి కలిగిన వారు ఎలా ఉంటారు? ఏ ఏ విషయాల్లో మనం ఆసక్తి కలిగి ఉండాలి? దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వాక్యం చదువుదాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వాక్యం. సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనియున్నను, అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తొట్టులకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని ప్రజలారా, మనము ఏ ఏ విషయాల్లో ఆసక్తి కలిగి ఉండాలంటే, ఇక్కడ మొట్టమొదటిగా వ్యక్తిగత ప్రార్థనా జీవిత విషయములో, వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకునే విషయాల్లో, వ్యక్తిగతంగా ప్రభువుతో గడిపే విషయాల్లో మనము ఆసక్తి కలిగి ఉండాలని దానియేలు జీవితము ద్వారా మనం నేర్చుకోగలుగుతాం. దానియేలు అప్పటికే విశ్వాసము కలిగిన వాడు. దానియేలు అప్పటికే దేవుని యందు భక్తిభావము కలిగిన వాడు. ఏ విధమైన లోపము లేనివాడు, నమ్మకమైన వాడు, ఎలాంటి పొరపాటు లేనివాడు దానియేలు. అలాంటి దానియేలు మీద ఆ ప్రాంతంలో ఉన్నటువంటి బబులోను వాసులందరూ కూడా ఆయన మీద నేరం మోపాలనుకున్నారు. ప్రియులారా, ఆయన మీద నేరమేమీ వాళ్ళకి దొరకలేదు. అలాంటి పరిస్థితుల్లో వారు ఒక పద్ధతిని, ఒక సిస్టమ్‌ను తీసుకొచ్చారు. అదేమిటంటే 30 రోజుల పాటు బబులోను రాజు అయిన నెబుకద్నెజరునకు తప్ప మరెవరికి ప్రార్థన చేయకూడదు. అలా గనక ప్రార్థన చేస్తే వారిని ఎక్కడేస్తారంట? సింహాల బోనులో వేయబడుతుందని ఒక ఆజ్ఞ జారీ చేశారు. ఇట్టి శాసనం అంటే అదే శాసనం. సింహాల బోనులో వేయబడతానని తెలిసినా కూడా, సింహాల బోనులో లేదా సింహాల గృహలో వేయబడతానని తెలిసినా కూడా ఆయన వ్యక్తిగత ప్రార్థనా జీవితమును మానుకోలేదు. స్తోత్రం చెప్పండి. ఇది ఒంటరి ప్రార్థనను సూచిస్తా ఉంది.
దేవుని పిల్లలైన వారు, క్రైస్తవులు, విశ్వాసులైన వారు వ్యక్తిగత ప్రార్థన పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. వ్యక్తిగత ప్రార్థనలో వారు బలహీనపడకుండా, వ్యక్తిగత ప్రార్థనలో వెనకబడకుండా, వ్యక్తిగత ప్రార్థన పట్ల వారు ఆసక్తి కలిగి ఉండాలని డానియేలు జీవితం ద్వారా మనం నేర్చుకోగలుగుతూ ఉన్నాం. ఏముందిక్కడ? అతడు తన ఇంటికి వెళ్ళి ఇట్టి శాసనము సంతకము చేయబడిన దానియేలు తెలుసుకొనును. ఎట్టి శాసనము? ప్రార్థన చేస్తే సింహాల గృహలో వేస్తారని తెలిసినా కూడా ఆయన ఏం అనుకోలేదు? అందరూ చెప్పండి, ఏం అనుకోలేదు? ఇదే గొప్ప ఆసక్తి అంటే. ఇదే దేవుని పట్ల గొప్ప ఆసక్తి అంటే. మనకు సింహాల బోనక్కర్లేదు, సింహాల గృహ అక్కర్లేదు. ఒక తేలికపాటి వర్షం పడిందంటే ఆ! ఏం మానేస్తాం? చూసారా? తేలికపాటి జల్లులు, ఉరుములు, మెరుపులు, మబ్బులుగా ఉంటే చాలు మనకి ప్రార్థన మానుకుంటానికి సాకు, కారణం దొరికినట్లే. ఆయనకు సింహాల గృహం పెడతానని తెలిసినా కూడా బాబు ఏమనుకోలేదు? ప్రార్థనా జీవితాన్ని మానుకోలే. ప్రియమైన స్త్రీ పురుషులారా, యువతి యువకులారా, మనము ప్రార్థనా జీవితం పట్ల ఆసక్తిని కలిగి ఉండాలి. రండి, 6వ అధ్యాయంలోని దానియేలు గ్రంథము 6వ అధ్యాయంలో ఇలాగ చదువుదాం. ఆ రీతిగా డానియేలు ప్రార్థన చేసిన దరిమిలా 13వ వాక్యంలో ఉంది. 6వ అధ్యాయం 13వ వాక్యం. ఆ! వారు చెరపట్టబడిన యూదులలోనున్న ఆ దానియేలు నిన్నే గాని నీవు పుట్టించిన శాసనమునే గాని లక్ష్యపెట్టక అనుదినము ముమ్మారు ప్రార్థన చేయుచు వచ్చుచున్నాడనిరి. ఎప్పుడెప్పుడు? అనుదినము ఆ! ముమ్మారు ప్రార్థన చేయుచు వచ్చుచున్నాడనిరి. 16వ వాక్యం. అంతట రాజు ఆజ్ఞనీయగా బంట్రౌతులు డానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోయిగా రాజు నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని డానియేలుతో చెప్పెను. ఎప్పుడెప్పుడు? ఆ! నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే. తప్పక సేవించుచు ఉన్న నీ దేవుడు. 20వ వాక్యం. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో డానియేలును పిలిచి జీవము గల దేవుని సేవకుడవైన డానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగెనా? ఎప్పుడెప్పుడు? నిత్యము నీవు సేవించుచు ఉన్న నీ దేవుడు అనుంది ఇక్కడ. అలాగే దాదాపుగా 2వ వాక్యములో నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. స్తోత్రం చెబుదాం. అంటే ఒక వ్యక్తి యొక్క ప్రార్థనా జీవితం ఎంత గొప్పదో, ప్రార్థన ఎలాంటి గొప్ప కార్యాలను జరిగిస్తుందో. ఏ ప్రార్థన? చెప్పండి, ఏ ప్రార్థన అండి? వ్యక్తిగత ప్రార్థన. 10 మందిలో పని చేయటం సులభం. 10 మందిలో పని చేయటం సులభం. అదే పని ఒంటరిగా చేయడం అంటే చెప్పండి, కష్టమైపోయింది. 10 మంది కలిసి ప్రయాణించడం సులభం. అదే ప్రయాణం ఒక్కరే చేయాలంటే కష్టమైంది. ఇక్కడ సంఘంలో 10 మందిలో కలిసి ప్రార్థన చేయటం సులభం. అదే ప్రార్థన ఇంటిలోనో, దేవుని మందిరంలోనో ఒంటరిగా చేయాలంటే చాలా కష్టమైపోయింది. ఇక్కడ ఏ ప్రార్థన గురించి దేవుడు మాట్లాడుతున్నాడంటే ఒంటరి ప్రార్థన. దిస్ ఈజ్ పర్సనల్ ప్రేయర్. వ్యక్తిగత ప్రార్థన. అమ్మా బాబు, నీవు వ్యక్తిగత ప్రార్థనను కలిగి ఉన్నావా? ఒంటరి ప్రార్థనా జీవితము నీ కుటుంబంలో ఉన్నదా? ఒంటరి ప్రార్థన నీ జీవితంలో నీవు కలిగి ఉన్నావా అమ్మా? నీ ఒంటరి ప్రార్థన, నీ వ్యక్తిగత ప్రార్థన నీ కుటుంబాన్ని అభివృద్ధి చేస్తుంది. ఒంటరి ప్రార్థనలో నీవు ఎప్పుడైతే తప్పిపోతావో, ఒంటరి ప్రార్థనలో నీవు ఎప్పుడైతే వెనకబడతావో, నీ ఒంటరి ప్రార్థనా జీవితమును నీవు ఎక్కడైతే నిర్లక్ష్యం చేస్తావో, అప్పుడే నీవు దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటావు. దానియేలు యొక్క అభివృద్ధికి, దానియేలు యొక్క సంక్షేమానికి మూలం ఏమిటంటే ఆయన ఒంటరి ప్రార్థన మానుకోలేదు. ఏ ప్రార్థన? ఏం చేయబెడతానని తెలిసినా, సింహాల బోనులో వేయబడతానని, గృహలో వేయబడతానని తెలిసినా కూడా
ఆయన ఒంటరి ప్రార్థన మానుకోలేదు. అయితే ఒంటరి ప్రార్థన దానియేలుని నిర్దోషినిగా తీర్చింది. 22వ వాక్యంలో ఉంది. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. ఒంటరి ప్రార్థన సింహముల నోళ్ళు మూయించిందండి. ఒంటరి ప్రార్థన సింహములను మౌనముగా ఉండేటట్లు చేసింది. మన ప్రార్థన మన ఇంట్లో వాళ్ళ నోరు మూపించలేకపోతుంది. వయసొచ్చిన పిల్లోడు రేయ్ నోరు మూసుకోరా అంటే వాడు నోరు మూసుకోవట్లా. మన నోరు మూపిస్తున్నాడు వాడు. వాళ్ళ మమ్మీ వాడిని పిలిచింది. బయట వినబడేంత దగ్గరలోనే వాడున్నాడు. కొంచెం మొహం కడుక్కుంటా, పళ్ళు తోముకుంటా ఉన్నాడు. 3 సార్లు పిలిచింది. పలకలేదు. నాలుగోసారి పిలిచింది. పలకలేదు. ఐదోసారి అంది. "ఎంతుందరా నీ కాడ" అందనమాట. లోపలుండి ఆమె బయటుండేవాళ్ళు. వాడన్నాడు బయట నుంచి, "ఇదంతా నీలో ఉండాదేలే" అన్నాడనమాట. ఇదంతా ఏమంటే తిరిగి మళ్ళీ ఏమంటాడోనని లోపల నుండి అమ్మ నోరు మూసింది. సౌండ్ లేదిక. ఎవరికి? మమ్మీకి సౌండ్ లేదిక. మమ్మీకి సౌండ్ లేకుండా చేసాడు వాడు. "ఎంతుందరా నీ కాడ నేలేకి" ఇదంతా ఎవరిలో ఉండాది? నిజమా కాదా? చెప్పండి. మనలో ఉండాదే గదండీ! మన కూతురులోకొచ్చినా, మన కొడుకులోకొచ్చినా ఎవరిదది? మనదే గదా! అంతే దెబ్బకు నోరు మోపిచ్చాడు వాడు వాళ్ళ అమ్మని. ఏంటి? కానీ డానియేలు యొక్క ప్రార్థన ఆ! ఏం మోయించింది? సింహాల నోళ్ళు మోయించింది. అందుకే ప్రియమైన స్త్రీ పురుషులారా, దేవుని బిడ్డలైనటువంటి మనము ఒంటరి ప్రార్థనా జీవితమును కలిగి ఉండాలి. స్తోత్రం చెప్పండి. రెండవ విషయాన్ని మనం నేర్చుకుందాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24వ వాక్యం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 10:24. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకరు హెచ్చరించుచు ఆ దినము సమీపించడం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకరు పురుకొల్పవలెనని ఆలోచింతము. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రెండవదిగా మనము ఏ విషయాల్లో ఆసక్తి కలిగి ఉండాలంటే ప్రియమైన వారలారా, నియామక కోటాలకు తప్పక హాజరయ్యే విషయాల్లో మనం ఆసక్తి కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24వ వాక్యంలో గ్రంథకర్త ఒక మాట చెప్తూ ఉన్నాడు. కొందరు మానుకొనుచున్నట్టుగా ఆ సమాజముగా కూడుట మానక కొందరేం చేస్తున్నారంట? కొందరు మానుకొనుచున్నట్టుగా మీరు మానుకోబాకండి. అమ్మా, బాబు, ప్రియమైన యవనస్తులారా మీరు మానుకోబాకండి. ప్రార్థనకొచ్చినోళ్ళందరూ ఎవరిని చూస్తారంటే రానోళ్ళను చూస్తారు. వాళ్ళెందుకు రాలేదు? వీళ్ళెందుకు రాలేదు? వాళ్ళు రాలేదేంది? వీళ్ళు రాలేదేంది? మనమేనా అన్నట్లుగా చూస్తారు. ఎవరు? వచ్చినోళ్ళు. ఎవరిని చూస్తారు? రానోళ్ళను చూస్తారు. కానీ ప్రభువు చెప్తూ ఉన్నాడిక్కడ, కొందరు మానుకొనుచున్నట్టుగా మీరు సమాజముగా కూడుట మానక సమాజ కూటములు మానుకుంటా ఉన్నారు. బైబిల్ కూడిక, విజ్ఞాపన కూడిక, స్త్రీల సమాజము, ఉపవాస ప్రార్థనలకు హాజరవ్వలేకపోతూ ఉన్నారు. చాలా మంది క్రైస్తవులు ఆదివారపు విశ్వాసులుగా మిగిలిపోతా ఉన్నారు. ఆదివారం వచ్చారంటే మళ్ళీ ఎప్పుడు కనపడతారు? మళ్ళీ ఆదివారమే. మధ్యలో ఇక వాళ్ళకి సహవాసం ఉండదు. దేవుని మందిరముతో, దేవుని సేవకునితో, దైవ దాసుడితో, దైవజనురాలితో వారికిక సహవాసం ఉండదు. ఆదివారం వచ్చామా, కాసేపు కుసేపు కూర్చొని ఆరాధించుకొని తిరిగి వెళ్ళామా, మళ్ళీ ఆదివారమే వాళ్ళు గుడికొచ్చేది. సంఘానికి వాళ్ళకి ఏమొస్తుందప్పుడు? ఎడబాటొస్తుంది. సంఘానికి కాపరికి, గొర్రెకు మధ్యలో చాలా ఎడబాటొస్తుంది. అందుకే దైవజనుడు రాపించాడిక్కడ. కొందరు మానుకొనుచున్నట్టుగా మీరేం కావద్దు? మీరు మానుకోబాకండి.
మానుకునే వాళ్ళు ఎందుకు మానుకుంటున్నారో వాళ్ళు దేవునికి లెక్క చెప్పుకుంటారు. వాళ్ళను చూసి మీరెందుకు మానుకోవాలి? కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును ఆ సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలెనని ఆలోచింతుము. ఎందుకు కూడుకోవాలి? సమాజముగా ఎందుకు సంఘము సమీకరించబడాలి? వేరు వేరు చోట్ల విడివిడిగా ఉన్న ప్రజలు ఒక చోటకి ఎందుకు సమకూడాలంటే, ఒకటి హెచ్చరించబడుటకు. ఏం చేయబడాలి? అమ్మా! పురుషులు చెప్పండి. ఏం చేయబడాలి? హెచ్చరించే వాళ్ళుంటేనే మనం లోబడటం అంతంత మాత్రం. హెచ్చరించేవాళ్ళు లేకపోతే? హెచ్చరించడం అంటే ఏంటి? వార్నింగ్ ఇవ్వటం. "అబ్బాయి జాగ్రత్త." కొన్ని గృహాల దగ్గర బోర్డ్ ఉండిద్ది. కుక్క ఉన్నది జాగ్రత్త. హెచ్చరిక. బోర్డ్ అన్నమాట. వార్నింగ్. ఈ ప్రాంతంలో జాగ్రత్తగా ఉండాలి మీరు. ఏంటి? హెచ్చరించుచు. ఒకరినొకడు హెచ్చరించుచు. హెచ్చరించేవారుండాలి. సంఘంలో "అబ్బాయ్ ఆలస్యంగా ఎందుకొచ్చావు నువ్వు? పెద్దల కాడ ఎందుకు రాలేకపోయావమ్మా ఓ సహోదరి? నిన్నెందుకు రాలేకపోయావు? పగల మీటింగ్‌కి ఎందుకు రాలేకపోయావు?" అని అడిగేవాళ్ళుండాలి. అట్లా అడిగారనుకో మనకేమొచ్చిద్ది? నన్నడిగే మాత్రం కూడా ఆ! అసలు నాతో ఆమెకెందుకు? ఆయనకెందుకు? ఎవడు అడగమన్నాడు? నా ఇష్టం. నేనెప్పుడైనా వత్తా? ఎప్పుడైనా పోతా. అసలు హెచ్చరించే వాళ్ళుంటేనే మనం లోబడటం అంతంత మాత్రం. మరి హెచ్చరించేవారు లేకపోతే? సమాజముగా ఎందుకు కూడుకోవాలంటే, నిన్ను హెచ్చరించేవారు సంఘములో ఉండాలి. వా హెచ్చరించుచు హెచ్చరించుట హెచ్చరించబడుటకును, ప్రేమ చూపుటకును చెప్పండి. చెప్పండి. ఏం చూపటానికి? ప్రేమ చూపుటకును, సత్కార్యములు చేయుటకును చాలు చాలు. ప్రేమ చూపుటకు. దేవుని ప్రేమ. ఒకరి యెడల ఒకరు ఒంటరుల పట్ల ప్రేమ కలిగి ఉండటానికి, సంఘములో తోటి విశ్వాసుల పట్ల ప్రేమ కలిగి ఉండటానికి, సంఘములో తోటి విశ్వాసులకు సత్కార్యములు చేయుటకును ఆ! ఒకరినొకడు పురికొల్పవలెనని ఆలోచింతుము. చెప్పండి. ఏం చేయుదుము? ఆలోచింతుము. ఒకరినొకడు పురికొల్పవలెనని. దేవుని మందిరానికి వెళ్ళటానికి, దేవుని సన్నిధికి వెళ్ళాలని మనల్ని పురికొల్పేవాళ్ళు కావాలి. హెచ్చరించేవారు కావాలి. ప్రేరేపించేవారు కావాలి ప్రియులారా. ఆ రీతిగా మనము ప్రేరేపించబడటానికి, ఆ రీతిగా మనము పురికొల్పబడటానికి, ఆ రీతిగా మనము రేపబడటానికి ఏం చేయబడటానికి చెప్పండి? రేపబడటానికి మనము సమాజ కూటములకు హాజరవ్వాలి. పురికొల్పవలెనని అనే దగ్గర మూల భాషలో ఉంది. మూల భాషలో రేపవలెనని. ఏం చేయాలని? రేపటం, రేపెట్టటం అనగా మనలో కసి, పౌరుషాన్ని పుట్టియటం, మనలో చురుకుదనాన్ని పుట్టియటం. కాబట్టి మనము హెచ్చరించబడటానికి, రేపబడటానికి సమాజ కూటములకు, సంఘ కార్యకలాపాలకు మనము హాజరు కావాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా! హల్లెలూయా! దేవుని ప్రజలారా, నిన్ను రేపటానికి ఈ కూటాలను ఏర్పాటు చేశాడు దేవుడు. దేవుని కొరకు జీవించినట్లుగా, దేవుని కొరకు పని చేయనట్లుగా, దేవుని కొరకు నీవు నడవాలని నిన్ను పురికొల్పటానికే దేవుడు ఈ విధమైనటువంటి ఉజ్జీవ ఉపవాస కూటాలను ప్రభువు ఏర్పరచి ఉన్నాడు. బైబిల్ పరిశుద్ధ గ్రంథములో ఆ రీతిగా ప్రభువు అనేకుల్ని ప్రేరేపించాడు. పరిశుద్ధ గ్రంథములో ఆ రీతిగా అనేకుల్ని ప్రభువు పురికొల్పాడు. ఆది సంఘములో ఉన్న విశ్వాసులు ప్రతిరోజు కూడుకునేవాళ్ళంట. ఎప్పుడెప్పుడు? అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 46వ వాక్యం చదువుదాం. 246 మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో ఆ! ఇంటింటా రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారై. చాలమ్మా. ఎప్పుడెప్పుడు కూడుకున్నారు వాళ్ళు? మరియు వారు ఏక మనస్కులై ఆ! ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు. ఎప్పుడెప్పుడు? సహోదరులు చెప్పాలి. ఎప్పుడెప్పుడు?
ప్రతిదినము వారు ప్రతిరోజు దేవాలయానికి వచ్చారు. వారికి గృహాలున్నాయి. వారికి భార్య బిడ్డలున్నారు. వారికి పెనిమిటి పిల్లలున్నారు. వారికి వ్యవసాయ భూములున్నాయి. వారికి పంట పొలాలున్నాయి. వారికి ఆస్తి అంతస్తులున్నాయి. అయినా వాటన్నిటిని తెవుల్చుకొని, చూసుకొని వారు ప్రతిరోజు గుడికి, దేవాలయానికొచ్చారంటండి. ఎంత గొప్ప మాట. మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో ఆ! తప్పక కూడుకొనుచు. ఎలా కూడుకుంటున్నారంట? మిస్ కాకుండా, అబ్సెంట్ లేకుండా తప్పక కూడుకుంటూ ఉన్నారు. ప్రతిరోజు దేవాలయానికొస్తా ఉన్నారు. ప్రతిరోజు దేవుని మందిరానికొస్తా ఉన్నారు. ప్రతిరోజు దేవుని మందిరానికొచ్చి ప్రార్థన చేసుకోవాలండి. ఇంట్లో చేసుకునే ప్రార్థన ఇంట్లో చేసుకోవాలి. రోజులో ఏదో ఒక సమయములో నీవు దేవాలయానికొచ్చి ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. ఆది సంఘము యొక్క విజయానికి, ఆది సంఘము యొక్క ఆశీర్వాదానికి మూలమేమిటంటే వారు ప్రతిరోజు దేవుని మందిరానికొచ్చారు. వారు ప్రతిరోజు దేవుని మందిరంలో ప్రార్థన చేశారు. ప్రతిరోజు ఆత్మ రక్షణ కార్యం జరుగుతూ ఉందంట. 47వ వాక్యం. ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ఎప్పుడెప్పుడు? ఎవరిని? అంటే అనుదినం ఏం జరుగుతుంది? అనుదినము రక్షణ కార్యం జరుగుతుంది. అనుదినము సంఘములో నూతన ఆత్మలు చేర్చబడుతూ ఉన్నారు. అనుదినము సంఘములో నూతన వ్యక్తులు యాడ్ అవుతూ ఉన్నారు. దేని ద్వారా అంటే అప్పటికే రక్షించబడిన పిల్లలు ప్రతిరోజు మందిరానికి రావటం వల్ల వారితో అనేకులు కలిసి వస్తా ఉన్నారంట. స్తోత్రం చెప్పండి. రక్షించబడిన నీతో కలిసి వచ్చేది దేవుని ప్రజలారా. అనుదినము వారితో నూతన ఆత్మలు చేర్చబడుతూ ఉన్నారు. కాబట్టి దేవుని బిడ్డలు, విశ్వాసులైన వారు సంఘానికి వచ్చే విషయాల్లో, ఆదివారం ఆరాధనకు, మధ్య రోజుల్లో కూటాలకు, బైబిల్ కూడిక, విజ్ఞాపన కూటములకు వచ్చే విషయాల్లో ఆసక్తి కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. 1, వ్యక్తిగత ప్రార్థన పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. 2, సమాజ కూటములకు వచ్చే విషయాల్లో ఆసక్తి కలిగి ఉండాలి. 3వ విషయం చెప్తూ ఉన్నాను. దేవుని మందిరములో పరిచర్య చేసే విషయాల్లో ఆసక్తి కలిగి ఉండాలి. మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వాక్యం ఈ రీతిగా చెప్తూ ఉంది. మార్కు సువార్త 10:45. పరిచారము చేయించుకున్నట్లకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా ఉండుటకు తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెననెను. స్తోత్రం చెప్పండి. మనిషి కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెననెను. దేవుని ప్రజలారా, సాక్షాత్తు రక్షకుడైనటువంటి యేసు ప్రభువారే పరిచర్య చేశాడు. పరిచర్య చేయటానికి వచ్చాడు ఆయన. దేవుని పిల్లలు, రక్షించబడిన వారు పరిచర్య చేసే విషయాల్లో ఆసక్తి కలిగి ఉండాలి. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 1వ వాక్యం. 1:1. యెహోవా సేవకుడైన మోషే మృతి పొందిన తరువాత నూను కుమారుడును మోషేకు పరిచారకుడునైన యెహోషువకు ఇలాగు సెలవిచ్చెను. చాలమ్మా, చాలు. యెహోషువ ఇక్కడ ఎవరిని చూస్తున్నాం? నూను కుమారుడును మోషేకు పరిచారకుడునైన యెహోషువ. యెహోషువ ఎవరు? మోషేకు పరిచారకుడు. యెహోషువ గ్రంథంలో మోషేను పరిచయం చేస్తూ, యెహోషువ గ్రంథంలో మోషేను చూపిస్తూ
యెహోషువ గ్రంథంలో ఆహ్, ఆహ్, యెహోషువను చూపిస్తూ, యెహోషువ గ్రంథములో యెహోషువను దేవుడు పరిచయం చేస్తూ, యెహోషువ గ్రంథములో యెహోషువ యొక్క ఎంట్రీ ఎలా ఉందంటే, పరిచారకుడుగా చూపించాడు దేవుడు. ఎలా చూపించాడు? అప్పటికే యెహోషువ గొప్ప కార్యాలు చేశాడు. అప్పటికే యెహోషువ గొప్ప యుద్ధవీరుడుగా ఉన్నాడు. యుద్ధం చేసి అమ అమాలేకీయులను ఓడించినవాడు. నిర్గమాకాండం 17వ అధ్యాయం ప్రకారం. వినండి, వినండి. అమ్మ వినండి బాబు. 17వ అధ్యాయంలో యెహోషువ అమాలేకీయులను ఓడించినవాడు. యుద్ధవీరుడు, యుద్ధశాలి, ధీశాలి అయిన నాయకుడు. మరి యుద్ధవీరులుగా ఎందుకు పరిచయం చేయలేదు? ఎవరిని? యెహోషువని. యెహోషువ గొప్ప ప్రార్థనాపరుడు. హి ఈస్ వెరీ ప్రేయర్‌ఫుల్ మ్యాన్. యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యుడు, చంద్రుడు ఆగిపోయారు. సూర్యుడిని, చంద్రుడిని ఆపినవాడుగా ఎందుకు పరిచయం చేయలేదు దేవుడు? ఎలా పరిచయం చేశాడు యెహోషువని? పరిచారకుడు. మనల్ని ఎవరైనా పరిచారకుడు అంటే ఎలాగుండిద్ది? సంతోషంగా ఉండిద్దా? బాధగా ఉండిద్దా? చెప్పండి. సరే, ఇలా అడుగుతున్నాను మిమ్మల్ని. ఒక ఒక సినిమాలో హీరోని ఎలా పరిచయం చేస్తాడు? ఫస్ట్ ఎంట్రీ ఎలా ఇస్తాడు హీరో ఎంట్రీ? ఎంతసేపు చెప్పారేందసల? ఏదో ఒక మేడ మీద నుంచి దూకుతున్నట్లుగానో, ఒక కొండ మీద నుంచి ఈ కొండ మీద నుండి ఆ కొండ మీదకి ఎగురుతున్నట్లుగానో, ఒక పెద్ద గొప్ప వ్యక్తిగా ఆ డైరెక్టర్ చూపిస్తాడు. కానీ దేవుడు యెహోషువ గ్రంథంలో ఎలా పరిచయం చేశాడు? ఒక హీరోగా ఆయన హీరోనే. యెహోషువ దేవుని కొరకు, దేవుని సమాజము కొరకు, దేవుని సంఘము కొరకు ఒక నిజమైన హీరోగా, రియల్ హీరోగా పనిచేశాడు. కానీ దేవుడు అలా పరిచయం చేయలేదు గానీ, దేవుడు యెహోషువని పరిచారకుడుగా పరిచయం చేశాడు. స్తోత్రం చెప్పండి. నూను కుమారుడును ఆ! మోషేకు పరిచారకుడునైన యెహోషువ. నూను కుమారుడును మోషేకు పరిచారకుడునైనటువంటి యెహోషువకు ఇలాగు సెలవిచ్చెను. యెహోషువలో ఎన్నో ఆధిక్యతలు ఉన్నా, యెహోషువకు ఎన్నో సౌశీల్యతలు, గుణగణాలు ఉన్నా, యెహోషువ యొక్క పరిచర్య హృదయాన్ని దేవుడు చూపించాడు. పరిచర్య చేసే హృదయమును నీవు కలిగి ఉన్నావా అమ్మా బాబు? ఇంతమంది ప్రజలొచ్చారిక్కడ. ఇంతమంది ప్రజలకేం చేయాలి? పరిచర్య చెయ్యాలి. ఒక్కళ్ళ వల్ల అయిద్దా? పాస్టర్ గారు ఒక్కళ్ళ వల్ల అయిద్దా? అమ్మగారి వల్ల అయిద్దా ఒక్కడి వలన? ఇంతమందికి పెద్ద మందిరం శుభ్రం చెయ్యాలి, కుర్చీలు వెయ్యాలి, పట్టలు వెయ్యాలి, వీళ్ళందరికీ మంచినీళ్ళు పెట్టాలి, స్నాక్స్ ఇవ్వాలి, అవసరమైతే ఆహారం వండి పెట్టాలి. ఇవన్నీ చేయటానికి ఒక్కరి వలన కాదు. సంఘంలో స్త్రీలు, పురుషులు, యవనస్తులు, యువకులు పరిచర్య చేసే హృదయం కొరకు ప్రార్థన చేసుకోవాలి. అలా ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ పరిచర్య చేసే హృదయాన్ని బట్టి ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు. రండి, ఇంకొక వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను. ఏలియా పరిచారకుడైనటువంటి ఎలీషా. రాజుల 2వ గ్రంథము 3వ అధ్యాయము 11వ వాక్యం చూద్దాం. ఆ! ఆ! రాజుల 2వ గ్రంథము 3వ అధ్యాయము 11వ వాక్యం. చదవండి. అతని ద్వారా చేయుటకు యెహోవా ప్రవక్తలలో ఒకడైనను అడిగెను. ఆ! ఏలీయా చేతుల మీద నీళ్లు పోయిచు వచ్చిన షాపాతు కుమారుడైనటువంటి ఎలీషా ఇక్కడ ఉన్నాడని చెప్పగా. చాలమ్మా. ఏలీయా చేతుల మీద నీళ్లు పోయిచు వచ్చిన షాపాతు కుమారుడైనటువంటి ఎలీషా. ఇక్కడ ఎలీషా. మోషేకు పరిచారకుడు యెహోషువ. ఏలీయాకు పరిచారకుడు ఎలీషా. అంటే ఎలీషాలో ఎన్నో ఆధిక్యతలున్నాయి. ఎలీషాలో కూడా. ఎలీషా ఎన్నో అద్భుతాలు చేశాడు. ఎలీషా గొప్ప కార్యాలు జరిగించాడు.
ఆ విధమైన అద్భుతాలతో ఎలీషాను పరిచయం చేయలేదు గాని, ఏలీయాకు పరిచారకుడుగా దేవుడు ఎలీషాను చూపించాడు. ఏలీయా చేతుల మీద నీళ్లు పోయిచూ వచ్చిన షాపాతు కుమారుడైనటువంటి ఎలీషా. అంటే పరిచర్యలో ఉన్న ఆశీర్వాదం ఇది సోదరులారా. పరిచర్య చేయటం వివక్ష అనుకోకూడదు. పరిచర్య చేయటం చిన్నతనం అనుకోకూడదు. పరిచర్య చేసేది చదువు లేని వాళ్ళు, పరిచర్య చేసేది పేదవాళ్ళు అనుకోకూడదు. ఒక సంఘంలో ప్రతి ఆదివారం ఒక స్త్రీ ఆరాధనకు ముందుగా వచ్చి చర్చి అంతా రెడీ చేసి, తడిగుడ్డు పెట్టి తుడిచి, శుభ్రం చేసి, కుర్చీలన్నీ సర్ది ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి మళ్ళా చర్చికొచ్చేదామ. అలా చేయటానికి సమర్పించుకుంది. ఆ సంఘములో ఉన్న ఒక పెద్దాయన ఆమెను పిలిచి, ఆమెతో మాట్లాడి, ఆమెకు ఆమెకు చెప్పాడు. "అమ్మా, నువ్విప్పుడు దాకా పరిచర్య చేసావు సంఘంలో. నేను నా కారులో తీసుకెళ్తానురా. మీ ఇంటి దగ్గర దిగబెడతాను. నువ్వు మళ్ళీ నడిచి రావాలని నీకు లేట్ అయిద్ది గదా! నా కారులో తీసుకెళ్తానురా" అని చెప్పాడనమాట. ఆమంది, "నాకు నాకు మీకంటే పెద్ద కారుందండి" అంది. "నాకు మీకంటే పెద్ద కారుందండి. నాయి న్ నాకు కారు లేదనుకోబాకండి. నాకు డ్రైవర్ కూడా ఉన్నాడు. నేను నాకు పెద్ద ఉద్యోగముంది. నేను పెద్ద సంపన్నురాలిని. సొంత కారుంది. సొంత డ్రైవరున్నాడు. నేను కూడా డ్రైవ్ చేసుకోగలను. అయినా ఇది దేవుని మందిరం." ఎవరి మందిరం? నేను పేదదాన్నై పరిచర్య చేయటంలా. ఏదో ఇల్లు వాకిలి లేక దీన మన మరి ఆహ్, దీనత్వంతో పరిచర్య చేయటం, ఏమీ లేని దానిగా పరిచర్య చేయటంలా. నాకన్నీ ఉన్నాయి. నాకు సర్వ సంపదలున్నాయి. అయినను ఇదేంటిది? దేవుని మందిరం. దేవుని మందిరం. ఇక్కడికి దేవుని పిల్లలొస్తున్నారు. అనేకులొస్తా ఉన్నారు. స్త్రీలు, పురుషులు, మంచోళ్ళు, చెడ్డోళ్ళు, రోగులు, ఆరోగ్యవంతులొస్తా ఉన్నారు. వాళ్ళొచ్చి ఇక్కడ బాగుపడుతా ఉన్నారు. ఆ పరిచర్యలో నాకు కూడా ప్రతిఫలము కావాలని దేవుని మందిరంలో నేను పరిచర్య చేయటానికి తీర్మానించుకున్నాను అని చెప్పింది. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఆశ్చర్యపోయాడు. ఓరి బాబు! నాదే చిన్న కారు. ఈమెకు పెద్ద కారుంది. నాకంటే పెద్ద కారుందే. అమ్మో! ఇంతుండి కూడా ఈమె ఏం చేస్తుంది? పరిచర్యా హృదయాన్ని కలిగి ఉంది అని ఆయన చలించిపోయాడనమాట. దేవుని ప్రజలారా, స్త్రీలు, పురుషులు, యవ్వనస్తులు పరిచర్య చేసే హృదయాన్ని కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఒక సంఘంలో ఒక పెద్ద ఆఫీసర్ గారున్నారు. ఆ సంఘ సభ్యుడాయన. ఒకరోజు ఆయన చీపురు తీసుకొని ఊడుస్తా ఉన్నాడంట. చీపురు తీసుకొని మందిరం అంతా శుభ్రం చేస్తా ఉన్నాడు. ఎంఆర్ఓ క్యాడర్‌లో ఉన్నాడాయన. పరిచర్య చేస్తా ఉన్నాడు. మందిరం ఊడుస్తా ఉన్నాడు. అదే సంఘంలో వాళ్ళు కొంతమంది, "అమ్మో! అమ్మో! బాబు, ఎంఆర్ఓ గారు ఊడుస్తా ఉన్నాడు మందిరం" అని చెప్పి పరిగెత్తుకుంటూ ఆదలాబాద్ ఆయన చేతుల్లో ఉన్న చీపురు తీసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. "ఆగండి, ఆగండి, ఆగండి. ఏంటి? ఎందుకు, ఎందుకు, ఎందుకు నన్ను ఊడవనివ్వండి. నేను కూడా ఊడవాలి కదా!" అప్పుడు వాళ్ళన్నారు, "మీరు ఎంఆర్ఓ గారండి." "ఎవరు మీరు?" ఆయనన్నాడు, "ఎవరికి ఎంఆర్ఓని నేను? చర్చికి ఎంఆర్ఓనా? పాద్రి గారికి ఎంఆర్ఓనా? కాదు, కాదు. చర్చిలో మీరెంతో నేను కూడా అంతే. ఈరోజు నేను ఎంఆర్ఓని అయ్యానంటే, ఎండిఓ, ఎంఈఓని అయ్యానంటే ఈ సంఘంలో నా కొరకు ఏం చేశారు? సంఘంలో దైవజనులు, విశ్వాసులు, సంఘము కలిసి నా కొరకు చేసిన ప్రార్థనను బట్టి ఈరోజు నేను ఎంఆర్ఓని అయ్యాను, ఎండిఓ, ఎంఈఓ, కలెక్టర్‌ని అయ్యాను. కాబట్టి ఇక్కడ నేను మీతో సమానం. ఎంఆర్ఓ ఆఫీసులో ఉన్నప్పుడే నేను ఎంఆర్ఓని. చర్చిలో కూడా నేను ఎంఆర్ఓ అంటే కుదరదు. ఇక్కడ నీవు నేను ఒకటే. వి ఆర్ ఈక్వల్ ఇన్ చర్చ్. దేవుని మందిరములో నీవు నేను ఒకటే. అప్పుడు వాళ్ళు, "ఓరి బాబు! అసలు ఎంఆర్ఓ గారు ఇంత పరిచర్య చేస్తావంటే మనం ఇంకెంత చెయ్యాలి? ఇంకెంతగా తగ్గించుకోవాలి" అని అక్కడ చాలామంది పరిచర్య చేసేవాళ్ళు తయారయ్యారు. దేవుని ప్రజలారా, దేవుని మందిరములో పరిచర్య చేసినటువంటి అనేకుల్ని బహుగా దేవుడు దీవించాడు. సమూయేలు గ్రంథము, పరిశుద్ధ వాక్యములో నుండి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము
రెండవ అధ్యాయము 11వ వాక్యం. చురుగ్గా ఉండాలి. ఆ! ఇంటికి వెళ్ళిపోయెను. అయితే ఆ బాలుడు ఏలీ ఎదుట ఆ! చాలమ్మా. ఏం చేస్తా ఉన్నాడు? 18వ వాక్యం. అదే అధ్యాయంలో 18వ వాక్యం. సమూయేలు ధరించుకొని యెహోవాకు పరిచర్య 26వ వాక్యం. హ్మ్. ఎదుగుచు ఆ! మనుషుల దయందును 3వ అధ్యాయము మొదటి వాక్యం. సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. చాలమ్మా. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 22వ వాక్యం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 22వ వాక్యం. అతని యోగ్యత మీరు ఎరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయునో అలాగే నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేసెను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అతడు అనగా తిమోతిని గురించి పౌలు గారు చెప్తూ ఉన్నాడు ఇక్కడ. దేవుని ప్రజలారా, యాజకుడైన ఏలీ ఎదుట బాలుడైన సమూయేలు ఏం చేశాడంట? పరిచర్య చేశాడు. ఏంటి పరిచర్య? మందిరం ఓడవటం, చేపలేయటం, చేపలు తీయటం, వచ్చిన వాళ్ళకి మంచినీళ్ళు అందించటం, పెద్దవాళ్ళు వస్తే కుర్చీలేయటం, ఆ కుర్చీలు శుభ్రంగా తుడవటం, ఇది బాలుడైన సమూయేలు చేసిన పరిచర్య. సమూయేలు బాలుడుగా ఉండి పరిచర్య చేశాడు. ఇక నూతన నిబంధనలోకి వస్తే తిమోతి పరిచర్య. పౌలు గారు చెప్తూ ఉన్నాడు తిమోతిని గురించి. అతని యోగ్యత మీరు ఎరుగుదురు. ఆ! తండ్రికి కుమారుడు ఎలాగు సేవ చేయునో అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము ఏం చేశాడంట? చెప్పండి, చెప్పండి. దేని నిమిత్తము? బ్రదర్స్, సహోదరులు చెప్పండి. దేని నిమిత్తము? సువార్త వ్యాపకము నిమిత్తం. ఎలా చేశాడంట? ఎలా? హౌ? తండ్రికి కుమారుడు ఎలాగు సేవ చేయునో తండ్రికి కుమారుడు చేసినట్లుగా తల్లికి కుమార్తె ఎట్లా సేవ చేసిద్ది? సరే, అత్తగారికి కోడలు ఎట్లా సేవ చేసిద్ది? అదే కోడలు వాళ్ళ అమ్మకి ఎట్లా చేసిద్ది? తెలుసు మీకు. మీకు తెలియనియి ఏం కాదు ఇవన్నీ. ఒక తల్లి వాళ్ళ కొడుక్కు ఫోన్ చేసింది. బిడ్డ ఎలా ఉన్నావని. ఈలోపుగా ఆ అబ్బాయి భార్య విని, ఎవరు మీ అమ్మ? మీ అమ్మ వస్తానంటే గనుక నాకస్సలు ప్రాణం బాగోలా ఇప్పుడు. ఇప్పుడు రావద్దని చెప్పు అని చెప్పింది భర్తతో. వాళ్ళ అమ్మ అంది, బిడ్డ నిన్ను చూడబుద్ధి అవుతుందయ్యా అంది. కొడుకు చెప్పాడు, అమ్మా నాకిప్పుడు తీరుబడి లేదు. తీరుబడి అయినాక నేనే వచ్చి నిన్ను తీసుకొస్తాలే, కొన్నాళ్ళు ఆగు అన్నాడు. వీళ్ళు ఫోను మాట్లాడి పెట్టేసే లోపు భార్య వాళ్ళ అమ్మ వచ్చిందండి. ఆమె చెప్పకుండా వచ్చింది. అప్పుడు దాకా నడుము నొప్పి, ప్రాణం అమ్మో ప్రాణం విలవిల్లాడిపోతుందన్న మనిషి లేడి పిల్లలు ఎగిరి గంతేసింది. అమ్మా! బాగుండావా? అవ్వా! ఎంత మోసం! అత్తొస్తానంటేనేమో ప్రాణం బాగలేదా? అమ్మొస్తేనేమో లేడి పిల్లల్ని ఎగురుతావా? ఆ! ఎంత సెల్ఫిష్ నేచర్! ఎంత స్వార్థమండి! ఈనాటి మనుషులు. నీ తల్లిని ఎలా చూసుకుంటున్నావో, నీ భర్త తల్లిదండ్రులను కూడా అలాగే చూసుకోవాలి. నీ తల్లిదండ్రులను ఎలా చూసుకుంటున్నావో, నీ భార్య తల్లిదండ్రులను కూడా అలాగే చూసుకోవాలి. పెళ్ళైన వాళ్ళకి ఇద్దరు తల్లులుంటారు. ఇద్దరు తండ్రులుంటారు. మీ అత్తామామ గూడా నీకు ఏమయ్యున్నారు? అలా ఎంచుకోవాలి. మీ తల్లిదండ్రులు నీకు తల్లిదండ్రులు కాదు. నీ అత్తామామలు కూడా నీకు తల్లిదండ్రులే. అమ్మా! నీ భర్త తల్లిదండ్రులు కూడా నీకు తల్లిదండ్రులే. సహోదరులారా! నీ భార్య తల్లిదండ్రులు కూడా నీకు తల్లిదండ్రులే. భార్యను ఒక మాట అంటే పడిద్ది. కానీ వాళ్ళ అమ్మనంటే మాత్రం అగ్గి మీద గుగ్గిలం అయిద్దనమాట. ఆ అమ్మాయిని కొట్టినా గాని పడిద్ది. కానీ వాళ్ళ నాన్నంటే మాత్రం, వాళ్ళ అన్నయ్యని, తమ్ముడినంటే మాత్రం అస్సలు ఒప్పుకోదు.
కాబట్టి నీ తల్లిదండ్రులు నీవెలా ప్రేమిస్తున్నావో, నీ భార్య తల్లిదండ్రులను కూడా నీవు అలాగే చూసుకోవాలి. ఇక్కడ పౌలు గారు తిమోతి గురించి చెబుతున్నాడు. తండ్రికి కుమారుడు ఎలాగు సేవ చేయునో, అలాగే అతడు సువార్త వ్యాపకము నిమిత్తము నాతో కూడా సేవ చేసెను. పరిచర్య పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. ఇప్పుడు పరిచర్య చేసిన వాళ్ళందరూ ఏమయ్యారు? యెహోషువ పరిచర్య చేశాడు. యెహోషువ పేరు మీద ఏమొచ్చింది? ఒక పుస్తకం రాయబడింది. మోషే పుస్తకం అని ఎక్కడన్నా ఉందా? యెహోషువ గ్రంథం అని ఉందా? చెప్పండి. చెప్పండి. ఆ! చెప్పండి ఏమనుంది? యెహోషువ గ్రంథం. ఒకప్పుడు ఎవరు యెహోషువ? హి ఈజ్ ఎ సర్వర్, పరిచారకుడు. మోషే ఓనర్‌గా ఉన్నాడు. మోషే నాయకుడుగా ఉన్నాడు. మోషే క్రింద పరిచారకుడుగా ఉన్నాడు యెహోషువ. పరిచారకుడుగా ఉన్న యెహోషువ పేరు మీద యెహోషువ గ్రంథము రాయబడింది. ఏలీ దగ్గర పరిచర్య చేసిన బోరుడైన సమూయేలు. సమూయేలు పేరు మీద 2 గ్రంథాలు పరిశుద్ధాత్మ దేవుడు రాపించాడు. సమూయేలు మొదటి గ్రంథము, సమూయేలు రెండవ గ్రంథం. పరిచర్య చేయించుకున్న ఏలీ పేరు మీద గ్రంథం రాయబడ్డ. పరిచర్య చేసిన సమూయేలు పేరు మీద 2 గ్రంథాలొచ్చినాయి. పౌలు గారు తిమోతి చేత పరిచర్య చేయించుకున్నాడు. మరి తిమోతి పత్రిక మీద 2 తిమోతి పేరు మీద 2 పత్రికలొచ్చినాయి. ఏమనంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక. పరిచర్య చేయట్లో ఉన్న ఆశీర్వాదం ఇది. స్త్రీ పురుషులారా, పరిచర్య చేసే విషయాల్లో మనము ఆసక్తి కలిగి ఉండాలని దేవుని వాక్యం చెప్తూ ఉంది. ఆ రీతిగా వారు పరిచర్య చేసి దేవుని యొక్క అపారమైనటువంటి ఆశీర్వాదానికి వారు పాత్రులు కాగలిగారు. స్తోత్రం చెప్పండి. నువ్వు దేవునికి పరిచర్య చేస్తున్నావు. దేవుని మందిరంలో చేసే ప్రతి పని నీవు దేవునికి చేస్తున్నావని గుర్తుపెట్టుకోవాలి. దేవుని సేవకునికి చేసే ప్రతి పని నీవు దేవునికి చేస్తున్నావని గుర్తుపెట్టుకోవాలి. ఒక ఆయన మిషనరీగా వెళ్ళటానికి మిషనరీ కేంద్రానికి అప్లికేషన్ పెట్టుకున్నాడు. ఆయన యొక్క అప్లికేషన్‌ని మిషనరీ కేంద్రం వారు తిరస్కరించారు. ఎందుకంటే నీకు చదువు లేదు. నువ్వు మోటోడివి. మిషనరీగా వెళ్ళటానికి పనికిరావని చెప్పి ఆయన యొక్క అప్లికేషన్‌ని వారు తిరస్కరించారు. 2 సార్లు పెట్టుకున్నాడు, తిరస్కరించారు. 3 సార్లు పెట్టుకున్నాడు, కా వాళ్ళు తిరస్కరించారు. నాలుగోసారి పెట్టుకున్నాడు. అప్పుడు మిషనరీ కేంద్రం వాళ్ళు ఆలోచన చేసి, ఇతడు ఆసక్తి కలిగి ఉన్నాడు గనుక మిషనరీగా కంటే మిషనరీ ఇంట్లో పని చేయటానికి పంపిద్దాం. ఏం చేయటానికి? నీళ్లు తేవటానికి, కట్టెలు మోయటానికి, మిషనరీకి పరిచారకుడుగా మిషనరీ ఇంట్లో పని చేయడానికి పంపిద్దాం అనుకొని అతన్ని అడిగారు. నువ్వు మిషనరీ ఇంట్లో పని చేయటానికి వెళతావా? కట్టెలు తేవటానికి, నీళ్లు మోయటానికి, ఇతరత్ర వగైరా పనులు చేయటానికి వెళతావా అని అడిగారు. అతను చెప్పాడు, నేను ఆ పనికైనా సంతోషంగా వెళ్తానండి. ఆ పనైనా సంతోషంగా ఇష్టపూర్వకంగా చేస్తానండి అన్నాడు. అతన్ని మిషనరీ ఇంట్లో పరిచారకుడిగా, పనివాడిగా పంపించారు. అక్కడికి వెళ్ళి మిషనరీ దగ్గర వాక్యం నేర్చుకుంటూ, ఆ ఇంట్లో నీళ్లు మోస్తూ, పుల్లలు మోస్తూ, అక్కడ ఆ మిషనరీ సేవకుడికి పరిచారకుడిగా, పనివాడిగా ఉండి పనిచేస్తా ఉన్నాడు. కొంతకాలం గడిచింది. పరిచారకుడిగా వెళ్ళినటువంటి ఆ వ్యక్తి కొంతకాలం తర్వాత ఆ దేశంలో ఒక మిషనరీ సంస్థను స్థాపించడానికి దేవుడు నాయకుడిగా చేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెన్నై రాష్ట్రంలో ప్రియులారా, ఒక వ్యక్తి దేవుని సేవకుని యొక్క వర్తమానాలు రికార్డింగ్ చేయడానికి సమర్పించుకున్నాడు. ఈ రీతిగా షూటింగ్ చేయడానికి సమర్పించుకున్నాడు. అతని పని ఏమిటంటే వర్తమానాలు రికార్డింగ్ చేయటం, ఛానెల్‌లో పెడతాం అతని పని. ఆ పని అతడు నమ్మకంగా చేశాడు. వీడియోలో వేదిక మీద మాట్లాడేవాళ్ళు కనబడతారు గానీ, వీడియో తీసే వ్యక్తి కనబడతాడా? ఎందుకని? ఎందుకని? వేదిక మీద ఉండేవాళ్ళు కనపడతారు గానీ, వీడియో తీసే వ్యక్తి కనపడ్డు. ఆ వీడియో తీసే వ్యక్తి ఆ పని నమ్మకంగా చేశాడు. యథార్థముగా చేసిన ధర్మిల దేవుని సేవకుడు చెప్పే ఆ వర్తమానాలు షూటింగ్ చేసి, వీడియో తీసి వేలాది మందికి, లక్షలాది మందికి మరి ప్రచురణ చేసే విషయాల్లో అతడు నమ్మకంగా ఉన్నాడు. దేవుడు ఆ వ్యక్తిని కొంతకాలానికి ఒక గొప్ప సేవకుడుగా ఆశీర్వదించాడు. ప్రైజ్ ది లార్డ్.
ఇది పరిచర్య చేయటంలో ఉన్న ఆశీర్వాదం. దేవుని మందిరంలో నీవు ఏ పని చేసినా కూడా పరలోకంలో నీ పేరు మీద జమ అవుతుంది. ఈ విషయాన్ని మనం గుర్తెరగాలి, గమనించాలి. రండి మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను మీ దృష్టికి. మార్కు సువార్త 2వ అధ్యాయము దేవుని వాక్యం చదువుదాం. మార్కు సువార్త 2వ అధ్యాయము 5వ వాక్యం చదువుదాం. యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. చాలండి. స్తోత్రం చెబుదాం. అందరూ స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. మార్కు సువార్త 2వ అధ్యాయంలో ఒక అద్భుతమైన సంఘటన, ఒక వాస్తవమైనటువంటి సంఘటన వ్రాయబడి ఉన్నట్లుగా మనం చదువుతూ ఉన్నాం. యేసు ప్రభువారు కపెర్నహూములోని ఒక పట్టణములో ఒక గృహములో చేరి ఆయన వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఆయన వాక్యమును బోధిస్తూ ఉన్నాడని ఆ పట్టణములో ఉన్న వారందరూ తెలుసుకొని ఆ గృహములోనికి వచ్చారు. యేసు ప్రభువారి వాక్య సందేశమును వినటానికి ఆ వచ్చినటువంటి ఆ జనముతో ఆ ఇల్లంతా నిండిపోయింది. వాకిట్లో కూడా వారికి స్థలం లేదు. ఎక్కడ కూడా వాకిట్లో కూడా వారికి స్థలము లేదు. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి నలుగురు మనుష్యులు పక్షవాతం వచ్చిన ఒక రోగిని, నడవలేక కదలలేకుండా ఉన్న ఒక రోగిని యేసు ప్రభువు దగ్గరకు మంచం మీదనే మోసుకొచ్చారండి. స్తోత్రం చెప్పండి. మంచం మీదనే వారు తీసుకొచ్చారు. యేసు ప్రభు వద్దకు వెళ్ళటానికి వారికి తావు లేదు, అవకాశం లేదు. అలాంటి సందర్భంలో వారు వెనుదిరిగి వెళ్ళిపోలేదు గాని, అలాంటి సందర్భంలో వారు ఆ మరి వెనుదిరిగి వెళ్ళటానికి ప్రయత్నించలేదు గాని, మేము ఇక్కడి దాకా తీసుకొచ్చాం ఈ రోగిని, ఈ పేషెంట్‌ని. వీడు దరిద్రుడు, వీడి కర్మ. యేసు ప్రభు వద్దకు వెళ్ళడానికి ఇప్పుడు మనకేం లేదు. ఆ! అవకాశం వాకిట్లో గూడా స్థలం లేదు అనుకోని తిట్టుకుంటా, సణుక్కుంటా మరలా తిరిగి వాడిని తీసుకెళ్ళలేదు గాని, వాళ్ళు చేసిన పనేమిటంటే దేవుని వాక్యంలో ఉంది. 4వ వాక్యం చదువుదాం. చాలా మంది కూర్చుండి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక, ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వారిని పరుపుతోనే దింపిరి. స్తోత్రం చెప్పండి. దీనికి ప్రభువు నాకిచ్చిన పేరేమిటంటే, ఆత్మల సంపాదన పట్ల ఒక విశ్వాసి ఆసక్తి కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. రక్షించబడిన నీవు రక్షణ లేకుండా ఉన్న వారిని రక్షణలోనికి నడిపించే విషయాల్లో నీవు ఆసక్తిని కలిగి ఉండాలి. ఒక ఆత్మను రక్షణలోనికి నడిపించటం అనేది నీవు అనుకున్నంత సులభతరం కాదు. నీవు అనుకున్నంత తేలికైంది కాదు. ఆ మనిషిని మోసుకురావాలి. మోసుకొచ్చారు వాళ్ళు. యేసు ప్రభువు వద్దకు వెళ్ళడానికి అవకాశము లేదు వారికి. ఏం చేశారప్పుడు? ఇంటి పైకెక్కారు. కప్పును విప్పారు. ఆ మంచానికి తాళ్ళు కట్టారు. ఆ తాళ్ళు పట్టుకొని నేరుగా ఆ మంచాన్ని ప్రభువు ముందల అంటే ఎంత కష్టపడాల్సొచ్చింది వాళ్ళు. ఎంతగా కష్టపడ్డారు. ఎంతగా ప్రయాసపడ్డారు. ఒక ఆత్మను ప్రభువు కొరకు సంపాదించే విషయాల్లో విశ్వాసులు ఆసక్తి కలిగి ఉండాలి. అప్పుడే నీ ద్వారా ప్రభువు సంతోషపడతాడు. అప్పుడే నీ పేరు మీద పరలోకంలో అనేక ఆత్మలు జమ చేయబడతాయి. అప్పుడే నీ పేరు మీద పరలోకంలో కొన్ని ఆత్మలు ఆ ప్రభు లెక్కలో రాసుకుంటాడు. దేవుని ప్రజలారా, ఆత్మల సంపాదన పట్ల నీవు ఆసక్తి కలిగి ఉండాలి. అది నీ భార్య అవ్వచ్చు, నీ భర్త అవ్వచ్చు, నీ కడుపును పుట్టిన బిడ్డలు అవ్వచ్చు, నీ విపరాలు అవ్వచ్చు, నీ రక్త సంబంధికులు అవ్వచ్చు, నీ బంధువులు అవ్వచ్చు, పనిచేసే చోట, ఉద్యోగ వ్యాపారం చేసే చోట నీ స్నేహితులు అవ్వచ్చు. సో ఎవరైనా కావచ్చు. ఒక వ్యక్తిని రక్షణలోనికి నడిపించే విషయాల్లో నీవు ఆసక్తి కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
ఈ రోగిని ప్రభువునొద్దకు తీసుకొచ్చే విషయాల్లో నలుగురు మనుషులు ఏకీభవించి కష్టపడ్డారు. నలుగురు మనుషులు ఒకే హృదయంతో కలిసి పనిచేశారు. 4 హృదయాలు కాదు, నలుగురు మనుషులు కలిసి ఒకే హృదయాన్ని కలిగి ఉన్నారు. నలుగురు మనుషులు ఒకే మనసుతో ఉన్నారు. నలుగురు మనుషులు ఒకే ఆలోచనతో ఉన్నారు. నలుగురు మనుషులు ఒకే తలంపును కలిగి ఉన్నారు. నేరుగా ఇంటి పైకెక్కారు. కప్పులు విప్పారు. ఆ! ఆ సందు చేసి ఆ మంచాన్ని నేరుగా యేసు ప్రభువు ముందులో దించారంటండి. 5వ వాక్యములో ఉంది. యేసు వారి విశ్వాసము చూచి. స్తోత్రం చెప్పండి. యేసు వారి విశ్వాసము చూచి. ఏం చేసాడు యేసు ప్రభువారు? వాళ్ళ ఒంటి మీద ఉన్న వస్త్రాలు చూడలేదాయన. వారి ఒంటి మీద ఉన్న ఆభరణాలు చూడలేదాయన. వారెంతో చదువుకున్నారో చూడలేదాయన. వారు పండితులా, పామరులా, స్త్రీలా, పురుషులా, పెద్దవాళ్ళా, చిన్నవాళ్ళా అని చూడలేదాయన. యేసు వారి విశ్వాసమును చూచి. స్తోత్రం చెప్పండి. విశ్వాసం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? కష్టపడతారు. ఈజ్ ఎ హా యాజ్ యాజ్ ఎ హార్డ్ వర్క్. వాళ్ళలో విశ్వాసం ఉంది గనుక ఆ మనిషిని వాళ్ళు ఏం చేశారు? మోసుకొచ్చారు. వాళ్ళలో విశ్వాసం ఉంది గనుక వాళ్ళ ఇంటి పైకెక్కారు. వాళ్ళలో విశ్వాసం ఉంది గనుక ఇంటి కప్పు విప్పారు. మరి అప్పట్లో బిల్డింగులు లేవు గనుక రైళ్ళు గడ్డి అయ్యుండొచ్చు కప్పు, పెంకులు అయ్యుండొచ్చు, ఇంకొకటేదో అయ్యుండొచ్చు. ఏదైనా గాని అంత కష్టపడ్డారంటే వాళ్ళలో ఏముంది? విశ్వాసం. దేవుని పట్ల ఆసక్తి. ఈ వ్యక్తిని ఎలాగైనా బాగు చేయాలి. ఈ రోగిని మనం స్వస్థపరుచుకోవాలి. ఈ రోగిని మనం బాగు చేసుకోవాలి అనే ఆసక్తి వారిలో ఉంది గనుక వాళ్ళు మోసుకొచ్చారు. ఇంటి పైకెక్కారు. కప్పులు విప్పారు. నేరుగా ప్రభువు ముందల ఆ మంచాన్ని ఎంత కష్టపడ్డారు. యాజ్ ఎ హార్డ్ వర్క్. విశ్వాసం ఉన్న వ్యక్తి ఎంత కష్టపడతాడు. నాకు విశ్వాసం ఉంది, నాకు విశ్వాసం ఉంది అని ఇంట్లో కూర్చోడు. నీవు నిజంగా విశ్వాసం కలిగిన వ్యక్తివైతే, నీలో నిజంగా ఆసక్తి ఉంటే నువ్వు దేవుని కోసం కష్టపడతావు. ఈ నలుగురు కూడా ఆ రీతిగా కష్టపడ్డారు. యేసు వారి విశ్వాసమును చూచి. బాబు ఏం చూశాడు? యేసు వారి విశ్వాసమును చూచి కుమారుడా అని పిలిచాడు. ఏమని పిలిచాడు? కుమారుడా అనే మాట మత్తయి సువార్తలో ఉంది. బిడ్డా అని ఉందన్నమాట. చదవండి ఆ మాట. మత్తయి సువార్త 9వ అధ్యాయం పరిశుద్ధ వాక్యంలో నుండి. మత్తయి సువార్త 9వ అధ్యాయములో ఇలాగున చదువుకుందాం. 9వ అధ్యాయము 2వ వాక్యం. ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న యొక్కని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. యేసు వారి విశ్వాసము చూచి కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో. చాలమ్మా. కుమారుడా దగ్గర నెంబర్ ఎంత ఉంది? మూల భాషలో చూడండి. బిడ్డా, కుమారుడా. మత్తయి సువార్తలో ధైర్యముగా ఉండుము, భయపడబాకు. అమ్మా బాబు, ధైర్యముగా ఉండుము. డోంట్ ఫియర్. భయపడబాకు. నీ పాపాలు ఏమైనాయి? నీ పాపాలు క్షమించాను నేను. నీ పాపములు క్షమించబడి ఉన్నవి. నీ పాపములకు నేను క్షమాపణ ఇచ్చాను. నీ పాపములకు మాత్రమే కాదు, నీ రోగాన్ని కూడా స్వస్థపరిచాను నేను. నీ రోగానికి హీలింగ్, స్వస్థత వచ్చింది. మార్కు సువార్త 2:5లో ఉంది. కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో. అతనికి ఏమొచ్చింది అక్కడ? చెప్పాలి. పాప క్షమాపణ, రక్షణ దొరికింది, మారు మనసు పొందాడు, బాప్తీసం పొందినట్లుగా రక్షణలోకి వచ్చాడు, మారు మనసు అనుభవంలోకి వచ్చాడు. 11వ వాక్యం. పక్షవాయువు గలవారిని చూచి నీవు లేచి నీ పరుపెత్తుకుని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను నేను. తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయిన గనుక వారందరి విభ్రాంతి నొంది మనం ఇలాంటి కార్యములను ఎన్నడూ చేయలేదని చెప్పుకొనుచు దేవునిని మహిమపరచిరి. స్తోత్రం చెప్పండి. ఈ రోగికి ఏమొచ్చింది ఇక్కడ? 1 పాప క్షమాపణ వచ్చింది. 2 స్వస్థత. ఆత్మల రక్షణలోకి నడిపించే విషయాల్లో
విశ్వాసులు అనగా రక్షించబడిన వారు ఆసక్తి కలిగి ఉండాలి. నీవు రక్షణ పొందావు, సంతోషం. నీ మట్టుకు నీవు బాప్తీసం పొందావు, ఇంకా మంచిది. అయితే నీవు మాత్రమే కాదుగా, గడిచిన రాత్రి గుర్తు చేశాను. లూదియా ఇంటి వారందరూ ఏం పొందారంట? రక్షణ పొందారు. చెరసాల నాయకుని ఇంటి వారందరూ ఏం పొందారంట? బాప్తీసం పొందారు. అబ్రహాం ఇంటి వారందరూ ఏం పొందారంట? సున్నతి పొందారు. అబ్రహాము తన ఇంటిలో ఉన్న ప్రతి వారిని పట్టుకొని వాని గోప్యాంగ చర్మమున సున్నతి జరిగించెను. అబ్రహాం ఇంట్లో ఉన్న ప్రతి వారు సున్నతి పొందారు. పరిశుద్ధ గ్రంథములో అనేకులు ఆ రీతిగా కుటుంబాలతో రక్షణ పొందారు. నీవు రక్షణ పొందావు, సంతోషం. నీ ఇంటి వాళ్ళు రక్షణ పొందారా? నీవు సంఘానికి వస్తున్నావు, సంతోషం. నీ ఇంటి వాళ్ళు సంఘానికి వస్తున్నారా? నువ్వు బాప్తీసం పొందావు, సంతోషం. నీ ఇంటి వాళ్ళందరూ బాప్తీసంలోకి నడిపించబడ్డారా అమ్మా బాబు? కాబట్టి రక్షించబడినటువంటి మన జీవితంలో విశ్వాసులమైనటువంటి మనము ఈ విధమైనటువంటి ఆసక్తిని కలిగి ఉండాలి. ఒకటి, ప్రార్థనా జీవితం పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. రెండవది, సమాజ కూటములకు, నియామక కూటములకు ఆబ్సెంట్ లేకుండా హాజరయ్యే విషయాల్లో ఆసక్తి కలిగి ఉండాలి. మూడవది, పరిచర్య చేసే విషయాల్లో ఆసక్తి కలిగి ఉండాలి. నాలుగవది, ఆత్మను సంపాదించే విషయాల్లో ఆసక్తి కలిగి ఉండాలి. అదే విషయాన్ని పౌలు గారు చెప్పాడు. ఆసక్తి విషయములో ఏం కాక, మాంద్యులు కాక, ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. పౌలు గారు ఆ విధమైన ఆసక్తిని కలిగి ఉన్నాడు. దేవుని కొరకు సువార్త ప్రకటించే విషయాల్లో, దేవుని కొరకు జీవించే విషయాల్లో ఆయన ఆసక్తిని కలిగి ఉన్నాడు గనుక అదే విషయాన్ని సంఘానికి చెప్తూ వచ్చాడు. దేవుని ప్రజలారా, ప్రియమైన దేవుని జనాంగమా, మనం ఆసక్తిని కలిగి ఉన్నామా? మనం అత్యాసక్తిని కలిగి ఉన్నామా? మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక, ఆత్మయందు ఏం కలిగి ఉండాలి? ఆత్మలో తీవ్రతను కలిగి ఉండాలి. ఆత్మలో తీవ్రత కలిగిన వారు గురిగా ఉండలేరు. ఆత్మలో తీవ్రత కలిగిన వారు ఖాళీగా ఉండలేరు. ఆత్మలో తీవ్రత కలిగిన వారు ప్రార్థన చేస్తారు. ఆత్మలో తీవ్రత కలిగిన వారు పరిచర్య చేస్తారు. ఆత్మలో తీవ్రత కలిగిన వారు సమాజ కూటములకు హాజరవుతారు. ఆత్మలో తీవ్రత కలిగిన వారు ఆత్మల సంపాదన కొరకు ప్రయాసపడతారు. ఆల్ ఆఫ్ యు స్టాండ్ అప్. అందరూ లేచి నిలబడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. లెట్ us pray. 2 నిమిషాలు మీరు లేచి నిలబడి మీ 2 హస్తములు ఆకాశం తట్టు చాపి, ప్రభువా, నాకు ఈ విధమైన ఆసక్తిని నా హృదయంలో పుట్టించండి నాయనా, నా హృదయంలో పుట్టించండి అయ్యా. అమ్మా బాబు, నీవు రక్షణ పొందావు, సంతోషం. నీవు మారు మనసు పొందావు, ఇంకా సంతోషం. నీవు బాప్తీసం పొందావు, మంచిది. అయితే నీవు ఒంటరి ప్రార్థనలో బలపడుతూ ఉన్నావా? నీ వ్యక్తిగత ప్రార్థనా జీవితం ఎలాగుంది? నీ వ్యక్తిగత ప్రార్థనా జీవితమును నీవు కాపాడుకోగలుగుతూ ఉన్నావా? దయచేసి ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నాకు సహాయం చేయండి. దానియేలు సింహాల గృహలోనికి వెళతానని తెలిసినా కూడా ఆయన ఒంటరి ప్రార్థన మానుకోలేదు. సింహాల గృహలో వేయబడతానని ఎరిగినా కూడా ఆయన ఒంటరి ప్రార్థన విడిచిపెట్టలేదు. ప్రభువా, నాకు సహాయం చేయండి అయ్యా. ప్రభువా, నన్ను కరుణించండి అయ్యా. ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకోండి అయ్యా అని దయచేసి ప్రార్థన చేసుకోండి. ప్లీజ్ ప్రే ఫర్ యూ. మీ కొరకు మీరు ప్రార్థన చేసుకోండి. ఈ సమాజ కూటముల ద్వారా, ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా నీవు దీవించబడాలని దేవుడు ఉద్దేశించాడు. అమ్మా బాబు, నీవు దర్శించబడాలని దేవుడు కోరుచూ ఉన్నాడు. నీవు ఆసక్తిలో బలపడాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. నీవు అత్యాసక్తి కలిగి ఉండాలని దేవుడు కోరుచూ ఉన్నాడు. ప్రభువా, నాకు సహాయం చేయండి అయ్యా. ఒంటరి ప్రార్థనలో తప్పిపోయానయ్యా. ఒంటరి ప్రార్థనలో వెనకబడిపోయానయ్యా. ఒంటరి ప్రార్థనలో నేను నిర్లక్ష్యంగా ఉంటున్నానయ్యా. నా ప్రార్థనా సమయాన్ని కాపాడుకోలేకపోతూ ఉన్నాను. నా ప్రార్థనా సహవాసంలో నేను పాల్గొనలేకపోతూ ఉన్నాను. నా ప్రార్థనా స్థలములో, నా ప్రార్థనా గదిలో ఎన్నో ఆబ్సెంట్లు ఉన్నాయి నాకు. నా ప్రార్థనా గదిలో, నా ప్రార్థనా స్థలములో ఎన్నో సార్లు ఖాళీగా ఉందయ్యా నా ప్రార్థనా గది. దేవా, నాకు సహాయం చేయండి అయ్యా. వ్యక్తిగత ప్రార్థనలో బలపడటానికి సహాయం చేయ ప్రభువా. ఒంటరి ప్రార్థనలో నేను బలపడాలనుకుంటూ ఉన్నానయ్యా.
ఒంటరి ప్రార్థనలో నన్ను బలపరచండి అయ్యా. వ్యక్తిగత ప్రార్థనలో నేను బలపడటానికి నాకు సహాయం చేయి ప్రభువా అని దయచేసి ప్రార్థన చేసుకోండి. స్త్రీలు, పురుషులు, యవనస్తులు మొరపెట్టండి. అమ్మా బాబు దయచేసి మొరపెట్టండి. అలాగే సమాజ కూటములకు, ఉపవాస ప్రార్థనలకు హాజరయ్యే విషయాల్లో నన్ను బలపరచు ప్రభువా. దయచేసి నాకు సహాయం చేయండి అయ్యా. ఈ 3 దినాల కూటాల్లో నేను ఆబ్సెంట్ లేకుండా పాల్గొనాలి. 6 కూటాల్లో నేను పాల్గొనాలయ్యా. ఇప్పటికే 3 కూటాలు ముగించుకోగలిగాం నాయనా. దేవా, ఈ సమాజ కూటములకు హాజరవటానికి సహాయం చేయి ప్రభువా. కేవలం ఆదివారపు విశ్వాసిగా నన్ను ఉంచొద్దయ్యా. ఆదివారపు విశ్వాసిగానే నేను మిగిలిపోకూడదయ్యా. ఆదివారపు క్రైస్తవురాలుగా నేను వండుకోనయ్యా. సమాజ కూటములకు, నియామక కూటములకు, వ్రత దినాలకు, ప్రతిష్ఠించబడిన కూటాలకు నేను విధిగా తప్పక బాధ్యత కలిగి హాజరు కావటానికి నాకు సహాయం చేయి ప్రభు అని దయచేసి ప్రార్థన చేసుకోండి. మీరు నోరు తెరవండి. అమ్మా బాబు ప్రభువుని అడగండి. పురుషులు, యవనస్తులు ప్రార్థన చేసుకోండి. యవనస్తులారా ప్రభువుని అడగండి. ప్రభు నిన్ను దర్శించే సమయం ఇది. ప్రభు నీతో మాట్లాడిన సమయం ఇది. పరిచర్య చేసే విషయాల్లో నీవు ఆసక్తి కలిగి ఉన్నావా? లేదంటే పరిచర్య చేసేది పిల్లల్ని అనుకుంటున్నావా? పరిచర్య చేసేది స్త్రీలు అనుకుంటున్నావా? నో 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 కాదు బాబు. పరిచర్య చేయాలి యవనస్తుడుగా. తిమోతి యవనస్తుడుగా పరిచర్య చేశాడు. యెహోషువ యవనస్తుడయ్యుండి మోషేకు పరిచర్య చేశాడు. మరి అలాగే ఎలీషా యవనస్తుడయ్యుండి ఎలియా దగ్గర పరిచర్య చేశాడు. అలాగే సమూయేలు బాలుడుగా ఉండి ఏలీ దగ్గర పరిచర్య చేశాడు. దయచేసి ప్రార్థన చేసుకోండి. యవనస్తులు ప్రార్థన చేసుకోండి. కాలక్షేపం చేయకూడదు. దిస్ ఈజ్ నాట్ ఈజీ టైం. అయ్యా, ఇది తేలికైన సమయం కాదు. దిస్ ఈజ్ నాట్ చిల్లీ టైం. ఇది వెరీ ఇంపార్టెంట్ టైం. చాలా ప్రాముఖ్యమైన సమయం ఇది. ప్రభు నీతో మాట్లాడిన సమయం. ప్రభు నిన్ను దర్శించిన వేళ. ఇప్పుడు నీవు ప్రభువుతో మాట్లాడాలి. ఇప్పుడు నీవు ప్రభువుతో చెప్పాలి. ఏదో ఒకటి ప్రభువుతో చెప్పటానికి తీర్మానం చేసుకో. ఆత్మల రక్షణ పట్ల నీవు ఎటువంటి ఆసక్తి కలిగి ఉన్నావు? నీ ద్వారా ఒక ఆత్మైన సంఘంలోకి నడిపించబడుతూ ఉందా? ఒక ఆత్మైన సంఘంలోకి చేర్చబడుతూ ఉందా? నీ కుటుంబంలో నుండి ఆత్మల రక్షణ కొరకు పనిచేస్తున్నావా అమ్మా? లేదంటే నీ మటుకు నీవు రావటమే గగనమైపోయిందా? దయచేసి ప్రార్థన చేసుకోండి. ప్రభువుని అడగండి. ప్రభువా, నాకు ఈ విధమైన ఆసక్తిని దయచేయి ప్రభువా. ఆసక్తి తగ్గిపోకుండా నాకు సహాయం చేయి ప్రభువా. ఆసక్తి కలిగి ఉండే విషయాల్లో నాకు సహాయం చేయండి అయ్యా. ఆసక్తి కలిగి ఉండే విషయాల్లో నాకు సహాయం చేయి ప్రభువా. ఆసక్తి కలిగి ఉండే విషయాల్లో నాకు సహాయం చేయి ప్రభువా. ప్లీజ్ హెల్ప్ మీ ఓ లార్డ్. ప్లీజ్ హెల్ప్ మీ ఓ లార్డ్. ప్రభువా, నాకు సహాయం చేయండి. పరమ తండ్రి, నాకు సహాయం చేయండి. పరిశుద్ధుడు అయిన యేసు, నాకు సహాయం చేయండి. ప్రభువుని అడగండి. ఇలాంటి నూతన జీవితం జీవించినట్లుగా ప్రభువుని అడగండి. నూతన జీవితం జీవించినట్లుగా ప్రభువు దగ్గర ప్రార్థన చేసుకోండి. ఈ వ్రత దినాల ద్వారా, ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా, ఈ ప్రతిష్ఠించబడిన కూటముల ద్వారా నీవు నూతన పరచబడాలి. నీవు దర్శించబడాలి. నీవు నూతన తీర్మానాల్లోకి రావాలనేది దేవుని యొక్క ఉద్దేశం అయి ఉన్నది. ఆ ఉద్దేశంతోనే దేవుడు తన దాసుని ప్రేరేపించి, ఆ ఉద్దేశంతోనే ప్రభు తన సేవకుల్ని ప్రేరేపించి ఆరమైన భారమైన ఈ విధమైన కోటాలు ఏర్పాటు చేయడానికి ప్రభు తన సేవకుల్ని ప్రేరేపించాడు. దయచేసి ప్రార్థన చేసుకోండి. మీరు ప్రార్థన చేసుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ప్లీజ్ ప్రే ఫర్ యూ. మీ కొరకు మీరు ప్రార్థన చేసుకోండి. మీ కొరకు మీరు ప్రభువుని అడగండి. విశ్వాస జీవితములో నన్ను బలపరచండి అయ్యా. ఆత్మీయ జీవితంలో నన్ను బలపరచండి ప్రభువా. ఆత్మలో నేను ఎదగాలయ్యా. ఆత్మలో నన్ను బలపరచండి అయ్యా. ఆత్మలో నన్ను ఎదిగింప చేయ ప్రభు అని చెప్పి దయచేసి మీరు అందరూ ప్రార్థన చేసుకోండి. మీ నోరు తెరచి మీ 2 హస్తములు ప్రభు వైపు చాపండి. ప్రభువా, నా చేతులు పట్టుకోండి అయ్యా. ఇలాంటి నూతన జీవితం జీవించడానికి నాకు సహాయం చేయ ప్రభువా. రక్షించబడిన నా జీవితంలో ఆ శక్తిని కాపాడుకోలేకపోతూ ఉన్నాను. నన్ను బలపరచండి అయ్యా. రక్షించబడిన నేను క్రైస్తవుడిగా మిగిలిపోయాను. అది క్రైస్తవురాలుగా మిగిలిపోయానయ్యా. దయచేసి నన్ను బలపరచండి అయ్యా. నూతన పరచండి అయ్యా. నూతన హృదయం నూతన జీవితం సహాయం దయచేసి ప్రార్థన చేసుకోండి. ప్లీజ్ ప్రే ఫర్ యూ. మీ కొరకు మీరు ప్రార్థన చేసుకోండి. నన్ను బలపరచండి అయ్యా. నన్ను నూతన పరచండి అయ్యా. దయచేసి అడగండి. ప్రభువుని అడగండి. అడగండి. అమ్మ బాబు యవనస్తులు అడగండి. ఆస్కింగ్ టు గాడ్. అడగండి. ప్రభువుని అడగండి. ప్రభువు అడిగితే సహాయం చేస్తాడు ఆయన. అడుగుడి మీకు ఇవ్వబడిన వాక్యంలో ఉంది. నా నామమున మీరు నన్ను
అడిగినను నేను చేతును అన్నాడు ప్రభు. యోహాను సువార్త 14:14లో. అడగండి, ప్రభువుని అడగండి. నాకు ఆసక్తిని ఇవ్వయ్యా, నాకు ఆసక్తిని పుట్టించండి అయ్యా, నాకు ఆసక్తిని పుట్టించండి అయ్యా, నాకు ఆసక్తిని పుట్టించండి అయ్యా, పరిచర్య పట్ల ఆసక్తిని పుట్టించండి అయ్యా. యవనస్తులారా ప్రార్థన చేసుకోండి అయ్యా. యవనస్తుడైనటువంటి తిమోతి పౌలు గారి దగ్గర పరిచర్య చేశాడు. నువ్వు చదువుకుంటున్నానని, ఉద్యోగం చేస్తున్నానని, నాకు పెద్ద జాబ్ ఉందని అనుకుంటా ఉన్నావేమో. నీవు పెద్దగా చదువుకుంటానికి, పెద్ద జాబ్ చేయటానికి ఈ సంఘంలో నీ కొరకు ఎంత ప్రార్థన చేశారు. దైవజనుడు చదువుల కొరకు ఎంత ప్రార్థన చేశాడు. సంఘము నీ ఉద్యోగం కొరకు ఎంత ప్రార్థన చేసిందో కదా. ఈ దైవజనుల పట్ల, ఈ సంఘము పట్ల నీవు కృతజ్ఞత కలిగి ఉండాలి. నీ కొరకు ప్రార్థన చేసిన దైవ సేవకుడు, నీ కొరకు విజ్ఞాపన చేసిన దైవజనుడు, నీ కొరకు కన్నీళ్లు కార్చిన సంఘము ఇది. నీ క్షేమం కొరకు, నీ బాగోగుల కొరకు మొరపెట్టిన సంఘము ఇది. దయచేసి ప్రార్థన చేసుకోండి. అడగండి, ప్రభువుని అడగండి, అడగండి, ప్రభువుని అడగండి. అందరూ ప్రతి ఒక్కరూ కొన్ని నిమిషాలు ప్రభుతో మాట్లాడుకోరండి. ఎవరు ఒట్టిగా ఉండద్దు. స్తోత్రం, స్తోత్రం ప్రభువా, స్తోత్రం. దేవునితో మాట్లాడుకునే టైం ఇది. కృతజ్ఞతలయ్యా, ప్రభుతో మాట్లాడుకునే సమయం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ గాడ్, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ మాస్టర్. హల్లెలూయా, హల్లెలూయా. మీ ప్రజలను దీవించండి, మీ ప్రజలను ఆశీర్వదించండి ప్రభువా. మీ ప్రజలను ఆశీర్వదించండి, మీ ప్రజలను నూతనపరచండి, నూతనపరచండి. వాళ్ళ అంతరంగంలో జరిగించబడిన కార్యం, మొదలైన కార్యం కొనసాగాలయ్యా. అయ్యా ప్రభు, ఈ కార్యం కొనసాగాలయ్యా. ఇది బ్రేక్ అవ్వకూడదునైనా. అయ్యా అంతరంగంలో నూతనపరచండి అయ్యా. ప్రభువా మీరు జరిగించండి అయ్యా. మీ ప్రజలను ఆశీర్వదించండి, మీ ప్రజలను నూతనపరచండి అయ్యా. యేసు మీరు కార్చిన రక్తమును బట్టి నూతనపరచండి అయ్యా. యేసు మీరు కార్చిన రక్తమును బట్టి మీ ప్రజలను బలపరచండి అయ్యా. మీ కుమారుడు యేసుక్రీస్తు రక్తమును బట్టి బలపరచండి అయ్యా. మీ సిలువ కార్యమును బట్టి బలపరచండి అయ్యా. మీ సిలువ యజ్ఞము యొక్క ప్రతిఫలము చూడాలయ్యా. మీరు కల్వరి శిలువలో పొందిన గాయాలను బట్టి అయ్యా, మీరు కల్వరి శిలువలో పొందిన దెబ్బలు, గాయాలను బట్టి మీ ప్రజలను నూతనపరచండి అయ్యా. మీ ప్రజలను దర్శించండి అయ్యా. మీ ప్రజలకు సహాయం చేయండి అయ్యా అని ప్రార్థన చేసుకోండి అమ్మా. ప్రభువా మీ రక్తమును బట్టి నాకు సహాయం చేయండి అని అడగండి. యేసుక్రీస్తు రక్తమును బట్టి నాకు సహాయం చేయ ప్రభు అని అడగండి. యేసు మీ రక్తమును బట్టి నాకు సహాయం చేయండి. తండ్రి అయిన దేవా మీ కుమారుడు యేసుక్రీస్తు రక్తమును బట్టి సహాయం చేయండి అని ప్రార్థన చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవా, 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 దేవా కార్యము జరిగించు. ప్రతి ఒక్కరూ అడుగుదాం, అడుగుదాం, దేవునితో మాట్లాడుకుందాం. ప్రభువా దేవా కార్యమిచ్చి యేసు నామములో. దేవా, దేవా, వా స్తోత్రం, స్తోత్రం. ఇవే కార్యమిచ్చి తండ్రి. యేసు పరిశుద్ధుడా, మా గొప్ప దేవా, దేవా అవునయ్యా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవా, దేవా, దేవా కార్యమిచ్చి, 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 కార్యమిచ్చి. స్తుతి, 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 స్తుతి. స్తోత్రం, స్తోత్రం. దేవా, దేవా, దేవా. హల్లెలూయా. కార్యమిచ్చి తండ్రి మొదలుపెట్టుకుంటుండగా ఇప్పుడే నీ కార్యము, నీ పరిశుద్ధాత్మ కార్యము హృదయములో జరుగునగాక, జరుగునగాక. దేవా, దేవా ఆసక్తి రగిలించబడునుగాక. ప్రతి వ్యక్తిలో గొప్ప ఆసక్తి పెంపారునుగాక. దేవా, దేవా
ప్రభువా చల్లారిపోయిన బ్రతుకులు నాయనా, సన్నగిలిపోయిన బ్రతుకులు ఈరోజు నీ బిడ్డలు ఉజ్జీవించబడాలి. ఆ శక్తి నాయనా రగిలించబడాలి. దేవా దేవా ప్రభువా సహాయమిచ్చే తండ్రి. నిజమైన ఉద్యోగం రగిలించండి ప్రభువా. ప్రభువా సహాయమిచ్చే యేసయ్యా, యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతులు 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 స్తోత్రములు స్తోత్రములు. కార్యము చేయి దేవా, 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 దేవా. మా తండ్రి సహాయం చేయి, సహాయం చేయి, సహాయం చేయి, సహాయం చేయి, సహాయం చేయి. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము, సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము. ప్రభు కార్చిన రక్తమును బట్టి, కలువరిలో ఆయన చెల్లించిన సిలువ యజ్ఞమును బట్టి దేవా ప్రభు మనకు సహాయం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి యేసు స్వామి, మీకు వందనములయ్యా. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు కలిగి ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండమని మీరు సెలవిచ్చారు. అవునయ్యా, మేము ఏ ఏ విషయాలలో ఆసక్తి కలిగి ఉండాలో మీరు బోధించారు. నాయనా, ఒంటరి ప్రార్థన జీవితమును కాపాడుకునే విషయాల్లో మేము ఆసక్తి కలిగి ఉండాలని చెప్పారు. అలాగే సమాజ నియామక కూటములకు హాజరయ్యే విషయాల్లో ఆసక్తి కలిగి ఉండాలని చెప్పారు. అవునయ్యా, పరిచర్య చేసే విషయాల్లో మేము ఆసక్తి కలిగి ఉండాలని బోధించారు. అయ్యా, ఆత్మల రక్షణ కొరకు పనిచేసే విషయాల్లో మేము ఆసక్తి కలిగి ఉండాలని బోధించారు. అవునయ్యా. అందుకొరకై స్తోత్రాలు నాయన. స్తోత్రం. ఈ సందేశమును విని
ఎందరో కన్నీళ్లతో మొరపెడతా ఉన్నారు. దేవా, తమ హృదయములో నూతన తీర్మానాల వైపు దేవా, అయా తమ జీవితమును మళ్లించుకుంటూ ఉన్నారు. ఆమేన్, నూతన తీర్మానం చేసుకున్న బిడ్డలను దీవించండి. ఆమేన్. ప్రభువా, ఈ సందేశం వారి గుండెల్లో నిలిచి ఉండునట్లుగా సహాయం హల్లెలూయా. చేయండి. అయా, నీరు కట్టిన తోట ఫలించినట్లుగా ఈ సందేశములు వారి హృదయాల్లో ఫలభరితమైన ఆయా వృక్షములుగా మొలవటానికి ఎదగటానికి సహాయం చేయి ప్రభువా. మీ ప్రజలను దీవించండి. మీ దాసులు జెసిడియన్ గారిని బట్టి వందనములు. దేవా, మీ దాసురాలి కొరకు, వారికి ఇచ్చిన బిడ్డల కొరకై మీకు వందనములయ్యా. దేవా, ఈ పెద్ద పరిచర్య కొరకై స్తోత్రములయ్యా. స్తోత్రం, ఈ సహవాసము కొరకై మీకు వందనములయ్యా. స్తోత్రం, బ్రాంచి సెంటర్ల కొరకై మీకు వందనములయ్యా. స్తోత్రం. దినదినమునయ్యా నానాటికి అయ్యా వృద్ధి చెందినట్లుగా సహాయం చేయి ప్రభువా. మీరే కరుణించండి నాయనా. నిన్న ఈ రోజు మీరు తోడుగా ఉన్నారయ్యా. నిన్న పగలు రాత్రి, ఈ పగలు రాత్రి అయ్యా మీరు తోడుగా ఉండి పరిచర్య చేయటానికి మీరు కృప చూపించినందుకు స్తోత్రాలయ్యా. మీరే మహిమ పొందండి. రేపు పగలు రాత్రి కోటాలను కూడా మీరు ఆశీర్వదించండి. మీ నామ మహిమ కొరకు జరిగించండి నాయన. మీరు వాడుకోండి అయ్యా మీ దాసుల్ని. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి కృతజ్ఞతలు అర్పించి వేడుకొనుచు ప్రార్థన చేస్తూ ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. 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 అందరూ కూర్చుందాం. థ్యాంక్ యూ ఆల్. ఇప్పటి వరకు మరి చక్కటి దైవ సందేశాన్ని మనందరము కూడా విన్నాం. ఆ నిన్న ప్రారంభించిన అంశమే, దాంట్లో నుంచి మరి కొన్ని చక్కని విషయాలు మరి ఈ దినం అందించబడింది. మరి అందరూ చక్కగా అర్థం చేసుకున్నారని నేను నమ్ముతున్నాను. మరి ఏ విన్నారు మీ అందరూ? ఏ విన్నారు చెప్పండి, గట్టిగా మాట్లాడండి. ఏ విషయాలలో ఆసక్తి కలిగి ఉండాలి? మనము రకరకాల విషయాల మీద మనకి ఆసక్తి ఉంటుంది. కానీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడింది ఏమిటంటే, ముఖ్యమైనవి, చాలా విలువైనవి, మన జీవితానికి ఎంతో క్షేమాభివృద్ధిని కలిగించే ఇలాంటి ఆసక్తి మనలో ఏమవ్వాలి కదా? ఇది కలగాలి అంటే మనమే ప్రయత్నము చెయ్యాలి. ప్రయత్నం చేయకపోతే చెప్పండి, ఈ ఆసక్తి మనకేమవ్వదు, రాదు. మీరు గమనించాడు. మనం దేవుని సేవకుల నోట దేవుడు చెప్పించిన మాట, మనము ఎలాంటి ఆసక్తి కలిగి ఉండాలని ఈరోజు అన్నారు? మొట్టమొదట వ్యక్తిగత ప్రార్థన, ఏకాంత ప్రార్థన ప్రభువే చేశాడు. మనకి కూడా నేను కూడా చాలా సార్లు చెబుతాను, మన సీక్రెట్స్ అన్నీ కూడా ఒప్పుకోవచ్చు ఎవరి దగ్గర? ఖచ్చితంగా ప్రతి వ్యక్తికి వ్యక్తిగత ప్రార్థన చాలా చాలా అవసరం. ఆ వ్యక్తిగత ప్రార్థన వలనే ఒక వ్యక్తి బలంగా దేవునిలో ఎదగగలుగుతాడు. ప్రతి చెడుని మీద జయాన్ని పొందుకోగలం. అందుకు మనకి ఖచ్చితంగా ఏం కావాలి? చర్చిలో చేస్తున్నాను కదా, లేదా కుటుంబంలో చేసుకున్నాను సరిపోద్ది అనుకోకండి. ఖచ్చితంగా ప్రతి వ్యక్తి ఏ ప్రార్థన చేసుకునే అలవాటు ఎంతమందికి ఉంది? చెయ్యొద్దండి, చూస్తాను. ఓకే, దేవునికి స్తోత్రం. ఒంటరి ప్రార్థన మంచిది, ఇంకా దాన్ని కొనసాగించండి, ఇంకా మరికొద్దిసేపు చేసుకోనండి. ఇలా వ్యక్తిగతం చెప్పాం కదా అని ఇది ఒకటే చేస్తే సరిపోదు. కుటుంబ ప్రార్థన కూడా. కొంతమంది తెలివిగల వాళ్ళు ఏమంటారు తెలుసా? నా ప్రార్థన నేను చేసేసుకున్నానులే, నువ్వు చేసుకో అంటారు. కానీ అలా కాదు, మనం కుటుంబ ప్రార్థన కూడా ఉండాలి. ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం. తర్వాత సమాజముగా కూడుట అనకూడదు. ఆ విషయంలో కూడా మనకి ఆసక్తి ఉండాలి. పనులకి వెళ్తున్నాం అనిపిస్తుంది, శరీరం అలసిపోయినట్టు అనిపిస్తుంది, కానీ ఇలా కూడుకోవటం వలన కొన్ని విషయాలు మీరు నేర్చుకోవచ్చు. ఒకరినొకరిని పురుకొల్పుకుంటాం, ఒకరినొకరు హెచ్చరించుకుంటాం,
ఒకరికొకరు బుద్ధి చెప్పుకుంటాం. అలాగే వ్యక్తి మధ్యలో క్రీస్తు కలిగించే ప్రేమ మనం ఎరుగుతాం. ఆ ప్రేమను మనం ఏం చేస్తాం? తెలుసుకుంటాం. అది తెలుసుకోవాలంటే ఏం చేయాలి? చక్కగా కూడుకోవటం అనేది చాలా చాలా చెప్పండి మంచిది. ఇంకా, ఇంకా మనం ఏం చేయాలి? అది. వాళ్ళ పేర్లే ఆ పుస్తకాలకి ఏం చేయబడినయి? చేయించుకున్న వాళ్ళకంటే చేసినోళ్ళకే ఏముంది చెప్పండి? అది. చేయించుకున్న వారి కంటే చేసిన వారికి దేవుడంత ప్రాధాన్యత ఇచ్చాడంటే, మనకి పరిచర్య చేసే అవకాశం ఇచ్చినప్పుడు పరిచర్య చేయడానికి కూడా మనము సిగ్గు సిగ్గుపడకూడదు. సిగ్గుపడకుండా పరిచర్య చేయగలిగినప్పుడు దేవుడు దానికి మంచి ఫలాన్ని ఇస్తాడు. మరి ఇంకొక మాట, కొంతమందిని మనం రక్షణలోనికి నడిపించాలి. బాగోలేనోడిని, పక్షవాతం కలిగినోడిని నలుగురు మోసుకొచ్చారు. అదే మనమైతే ఆ! ఆడెందుకుగా నేనే వెళ్ళిపోతాను ముందు, యేసయ్య యేసయ్య నన్ను బాగు చెయ్యి అని. అంతా మనదేమనాలి? స్వార్థపు బుద్ధి కదా! కానీ వాళ్ళైతే అతన్ని పనిగట్టుకుని ఎవరి దగ్గరికి తీసుకెళ్లారు కదా! మనం కూడా కొంతమందిని ఎక్కడికి తీసుకెళ్ళాలి? వాళ్ళ బాగుపడినప్పుడు వాళ్ళతో పాటు దేవుడు మనల్ని కూడా దీవిస్తాడు. వాళ్ళ ఆనందములో మనము కూడా గొప్ప ఆనందాన్ని మనము అనుభవించగలుగుతాం. ఈ విషయాల మీద మనము ఏం పెంచుకుందాం? అడిగారా యేసయ్యని? ఏమని అడిగారు? ఏమడిగారు? దేవా నన్ను దీవించు నాయనా, నన్ను ఆశీర్వదించు నాయనా, నన్ను గొప్ప చేయి నాయనా, నాకు కావలసినన్ని ఈవులు చేయనని అడిగారా? లేకపోతే మాట్లాడండి. కొంతమంది ఎంత తెలివిగలలంటే చెప్పిన ప్రసంగం అంతా పక్కనెట్టేసేసి మీ ధోరణే, ఏ ధోరణే? దేవా నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు, నా బాధలు తీర్చు, నా కష్టాలు తీర్చు నాయనా అంటమే గాని, ఆ! విన్న మాటలను బట్టి మీరు ఈ ఆసక్తి నాకు చెయ్యి. ఈ రోజు నుంచి దేవా నాకు అలాంటి ఆసక్తిని అని అడుగుదాం. దేవుడు తప్పకుండా మనందరినీ అలాంటి ఆసక్తితో నింపితే మనం అందరము దేవుని చేత మంచి ఫలాన్ని మనము, ప్రథమ ఫలాన్ని మనము, గొప్ప ఫలం పొందుకుంటాం. అట్టి కృప మన దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.